చెప్పాలంటే మాకు కొంచెం కష్టంగా ఉంది, చలికి నోరు తెరవలేకపోతున్నాం అన్నట్టుగా ఉన్నారు. కానీ పోయిన ఆదివారం మనం ఏ వాక్యం నేర్చుకున్నాం? దేవుని దయ అనుగ్రహాన్ని మనం ఎలా పొందుకోవాలి, ఎలా పొందుకోవాలో కొన్ని మార్గాలు మనం నేర్చుకోవడం జరిగింది. ఆ దేవుని అనుగ్రహం పొందుకోవడానికి పునాది ఏంటో నేర్చుకున్నాం. రెండవదిగా మన యొక్క జీవితాలలో మరి మన యొక్క క్రియలు ఎలాగా ఉండాలో, దేవుని సన్నిధిలో మన జీవితాలు ఎలా ఉంటే మనం ఆ దయను పొందుకుంటామో, మరి మన జీవితాలు ఆయన ఆజ్ఞలను కట్టడలను అనుసరించే క్రమము అంత సులువైన పద్ధతి అయితే కాదు. కానీ ఆయన దయను పొందుకునే క్రమంలో కొన్ని మరి శ్రమలను, ఇబ్బందులను ఎన్నో ఎదుర్కొన్న భక్తుల జీవితాల గురించి మనం నేర్చుకోవడం జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని దయ పొందుకునే క్రమంలోనంటండి మన జీవితాలలో కొన్ని మరి ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా మనం వెళ్ళవలసినటువంటి సందర్భాలు కూడా వస్తూ ఉంటాయి. మనందరికీ కూడా మంచిగా మార్గంలో రహదారి మీద వెళ్ళడానికి ఉన్నంత ఇష్టత మొండ మార్గంలో వెళ్ళడానికి ఉండదండి. నేను మొండ మార్గంలో అయినా కూడా అంతే సంతోషంగా వెళ్ళగలన్న వాళ్ళు ఉన్నారా? ఏ ఒక్కరు కూడా ఇష్టపడరు. ఎందుకంటే మానవుని యొక్క విధానము, వైఖరి అలాగే ఉంటది. ఎప్పుడు కూడా మనకి సేఫ్ గా ఉన్నదే. ఒక వ్యక్తి మనకి 9 మంచి పనులు చేసి ఎక్కడైనా ఆ వ్యక్తి ద్వారా ఒక్క హాని జరిగింది అనుకోండి, మనం చేసిన 9 మంచి పనుల గురించి ఆలోచిస్తామా, జరిగిన హాని గురించి ఆలోచిస్తామా? అంటే 9 పనులు మంచితనం ఏమైపోతుంది? మనిషి నైజం అంటది, మనిషి యొక్క. అయితే దేవుడు తన దయ, కృప, అనుగ్రహాన్ని మన మీద మరి ఉంచడానికి ఆయన ఇష్టపడే క్రమంలో మరి కొన్ని సందర్భాల్లో ఏంటంటే కొన్ని క్లిష్టమైన పరిస్థితులు కూడా దేవుడు మనను నడిపిస్తాడు. అయితే ఈ రోజున మనము ఆ కష్టకాలంలో కూడా స్థిరమైన విశ్వాసాన్ని ఎలా కాపాడుకోవాలి, ఆ కష్టకాలంలో లేదా క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా మన విశ్వాసాన్ని స్థిరముగా ఎలా కాపాడుకోవాలి, హౌ టు మెయింటైన్ స్టడీ ఫెయిత్ డ్యూరింగ్ షేకింగ్ టైమ్స్. ఇలాంటి పరిస్థితులలో మన విశ్వాసం స్థిరముగా ఉండాలంటే మనం ఏం చేయాలి? షేకింగ్ టైమ్స్ అంటే మనం చూస్తాం, కొన్నిసార్లు మనం బండి మీద వెళ్తానే ఉంటాం, షేక్ అయిపోతా ఉంటది. ఎందుకని? అప్పటి వరకు చక్కగా వెళ్ళింది బండి ఒకేసారి కదులుతూ కొన్ని సందర్భాలు ఏమైపోతుందంటే దానిలో ఉన్న వాళ్ళకి ప్రాణభయం కూడా ఎందుకు జరుగుతుందంటారు? అది అనుకోకుండా సడన్ బ్రేక్ అన్నా ఎదురుగా ఉన్న గుంటలో అన్నా పడాలి. అంటే నువ్వు వెళ్ళే మార్గం అంతా కూడా నీకు ఎప్పుడు ఒకే రకంగా న్యూటర్న్ తీసుకోవాల్సిన సందర్భాలు ఉంటాయి, అనుకోని మెరుపులు ఉంటాయి, మనకు కనపడని గుంటలు ఉంటాయి, మనకు కనపడకుండా మనకు ఎదురొచ్చే వాహనాలు కూడా ఉంటాయి. అయినా కూడా మనం ఏం చేస్తాం? మనం వెళ్ళవలసిన గమ్యం ఏంటో ఆ గమ్యాన్ని చూస్తాం తప్ప, అమ్మో మధ్యలో గుంటలు ఉంటాయి కాబట్టి నేను ఈ ఊరు వెళ్ళను, అమ్మో నీకు వెలుపులు తిరగాలి కాబట్టి ఈ ప్రయాణం నేను చేయను, మన ప్రయాణాన్ని మాత్రం మనము విస్మరించే వారముగా ఉండవు. అయితే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో కష్టకాలంలో కూడా మన విశ్వాసాన్ని మనము స్థిరముగా ఎలా కాపాడుకోవాలి అంటే కీర్తన గ్రంథము 16వ అధ్యాయము 8వ వచనాన్ని మనము చదివినట్లయితే పేజీ నంబర్ 458, సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమందున్నాడు కనుక నేను కదల్చబడను. హల్లెలూయా. ఈ షేకింగ్ టైమ్స్ అంటే అతాకుతలమయ్యే సందర్భాలు, నీ నమ్మకాన్ని పరీక్షించే సమయాలు. నువ్వేం చేయాలయ్యా అంటే మనమందరము కూడా మన విశ్వాసమును, స్థిరమైన విశ్వాసాన్ని మనము కాపాడుకోవాలంటే మనం చేయవలసింది ఒకటి, యెహోవా యందు మన గురి నిలిపే వారముగా. ఎవరు యందు ఉండాలండి? పరుగు పందెంలో పరిగెత్తడానికి అనేక మంది లైన్లోకి వస్తారు, కానీ వారిలో ఒక్కరు మాత్రమే విజయాన్ని. ఈ పరుగు పందెంలో కొంతమంది స్టార్టింగ్ లోనే పడిపోతారు, కొంతమంది సగం దూరం వెళ్ళాక పడిపోతారు. అలా అని ముందుకు వెళ్ళే వ్యక్తి వెనక్కి తిరిగి మాత్రము చూస్తే ఏం జరుగుతుంది? వారితో పాటు వీడి కూడా అక్కడే నిలుచుండిపోతాడు. ఈ గురి వ్యక్తి యొక్క గురి అంటే ఇతను
జీవితాలలో కష్టకాలము, నష్ట సమయము, వ్యాధి, బాధ, ఊహించినటువంటి సందర్భాలలో గుండా మనం వెళుతూ ఉన్నప్పుడు మన విశ్వాసము స్థిరముగా ఉండాలంటే వీటన్నిటిలో కూడా మనం ఎవరిని చూడాలంట? దేవుని చూడాలండి. ఎందుకంటే ఎంతో పాప భయంకరమైన ప్రపంచంలో మన కళ్ళెదుట అనేక రకాలు మనకి కనబడతా ఉంటాయి. అలానే కనబడిన ప్రతిదానిని కూడా మనదే కావాలని మనం ఆశించడము తప్పు. కనిపించిన ప్రతిదీ, మన కంటికి నచ్చిన ప్రతిదీ మనదే అవ్వాలనుకోవటము అది సరైన ఆలోచన విధానము కాదు. ఈ రోజున పరిశుద్ధాత్మదేవుని సన్నిధిలో మన వ్యక్తిగత జీవితాలు స్థిరమైన విశ్వాసంతో ముందుకి కొనసాగాలి అంటే మన గురి దేవుని వైపు నిలిపే వారముగా, ఎవరి వైపు నిలపాలండి? దేవుని వైపు మన గురి నిలిపే వారముగా మనము ఉండాలి. అదే రీతిగా కీర్తన గ్రంథము 46వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు చదువుకుందాం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయుడు. కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుతూ నురుగు కట్టినను, ఆ బొమ్ములకు పర్వతములు కదిలినను మనము భయపడము. ఎప్పుడు భయపడమంట? దేవుణ్ణి మనకు ఆశ్రయముగాను దుర్గముగాను చేసుకున్న సందర్భంలో ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి గురిగా కలిగి ఉంటావో ఈ పరిస్థితులలో ఎలా ఉంటావంటే నీ ఎదురుకంటండి ఎలాంటి అపాయం వచ్చినా, భూమి మార్పు నొందిన, నడి సముద్రములో పర్వతములో అంటే నీ ఎదుటి ఎంత భయంకరమైన పరిస్థితులు ఎదురవుతూ ఉన్నా కూడా నువ్వు ఎలా ఉండగలుగుతావంటే దేనికి భయపడని వ్యక్తిగా ఎలా ఉంటావంట? నీకు ఇష్టమైన వ్యక్తులను విడిచిపెట్టి వెళ్ళిపోయారనుకో ఏమైపోతా? వ్యక్తికి హృదయము కృంగిపోయి బాధపడిపోయి కొంతమంది అయితే మెంటల్ గా అప్సెట్ అయిపోతారు. కానీ అదే వ్యక్తి అంటే దేవుణ్ణి గురిగా కలిగి ఉంటేనంట ఆ విడిచిపెట్టి వెళ్ళిన వ్యక్తిని బట్టి పిచ్చోడు అయిపోడంట. ఏమోరంట? ఎందుకని? వీళ్ళ గురి ఏంటి? దేవుడే గురి. ఈ మధ్యలో ఉన్న బంధాలు, బంధుత్వాలు, బాంధవ్యాలు, స్నేహాలు ఇవన్నీ కూడా ఎంతకాలం అంతా ఉంటాయంటే ఇప్పుడు ఎదుటి ఉన్నట్టు లేకపోతే అమ్మో నేను చచ్చినంత పని, నా ప్రాణం పోయినట్టుగా ఉన్న వ్యక్తులే ఒకనొక రోజున ఇదే మాట ఇంకొకరు చెప్తారండి. ఇదే మాట ఇంకొకరు చెప్తారు. కానీ నీవు కనుక దేవుణ్ణి గురిగా కలిగి ఉంటే, ఎవరిని గురిగా కలిగి ఉంటే? దేవుణ్ణి గురిగా కలిగి ఉంటేనంట ఇలాంటివి ఎన్ని ఎదురైనా కూడా నీ జీవితంలో దేనికి భయపడవలసిన పని, దేనికి భయపడకుండా ఉండాలంటే మన గురి ఎవరంటే ఈ రోజున నువ్వు ఏ కష్టంలో ఉన్నావో, ఏ వేదనలో ఉన్నావో, ఏ బాధలో ఉన్నావో, ఏ శ్రమలో ఉన్నావో, ఎలాంటి క్లిష్టమైన పరిస్థితిని ఎదురు ఉన్నప్పటికీ కూడా నీవు దేవుని కనుక గురిగా కలిగి ఉంటే దేనికి భయపడవంటండి. హల్లెలూయా. నువ్వు భయపడుతున్నావు అంటే నువ్వు దేవుని గురిగా కలిగి లే. కొంతమంది గురి ఏంటంటే డబ్బు, కొంతమంది గురి జాబ్, కొంతమందికి కొన్ని బట్టి గురి ఉంటది. కొంతమంది అంటారు మీరు ఎదురొస్తే నాకు గురండి ఎదురురండి అంటారు. రోజు వచ్చిన వ్యక్తి ఆ రోజు వచ్చినప్పుడు యాక్సిడెంట్ అయింది అనుకోండి ఏమంటాడు? నువ్వు ఎదురు రావటం వల్లే గురి తప్పిపోతుంది కొన్ని సందర్భాల్లో. కానీ మనము దేవుణ్ణి గురిగా కలిగి ఉంటేనంట ఎలాంటి క్లిష్టమైన పరిస్థితి అయినప్పటికీ కూడా దేనికి కూడా నీవు భయపడమంట. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ రోజున మనము కష్టకాలములో స్థిరమైన విశ్వాసాన్ని ఎలా కాపాడుకోవాలంటే మొట్టమొదటిగానంటండి దేవుని వాక్యముపై ఆధారపడి స్థిరముగా నిలుచుట వలన నీవు దేనికి భయపడవంట. అదే విధముగా విశ్వాసములో స్థిరముగా, నీ విశ్వాసములు నువ్వు స్థిరముగా ఉండాలంటే దేవుని వాక్యముపై ఆధారపడి స్థిరముగా వాక్యం మీద నిలిచి ఉండాలంట. దేని మీద ఆధారపడి? ఎలాంటి ఆధారపడి స్థిరంగా నిలిచి ఉండాలి? ఎలా నిలిచి ఉండగలమంటే మొట్టమొదటిగా నువ్వు చేయవలసిన పని ఏంటంటే ప్రతిరోజు కూడా దేవుని వాక్యాన్ని తీసుకోవాలంట. ఉదయాన్నే మనము టిఫిన్ తీసుకుంటాం, దాంతో పాటు కాఫీ తాగేవాళ్ళు కాఫీ, టీ తీసుకున్న వాళ్ళు టీ, బూస్ట్ తీసుకున్న వాళ్ళు
ప్రతిరోజు ఏం చేస్తూ ఉంటాం? టిఫిన్ తీసుకుంటాం, మధ్యాహ్నం భోజనం తీసుకుంటాం, కాఫీ తీసుకుంటాం, అవసరమైతే కొన్ని ఎనర్జీ డ్రింకులు కూడా. అలాగే నీకు జీవితంలో దేవుని వాక్యముపై ఆధారపడి స్థిరముగా నిల్చోవాలంటే నువ్వు ఏం చేయాలంటే మొట్టమొదటిగా ప్రతిరోజు దేవుని వాక్యాన్ని తీసుకోవాలి. అంటే మనుషుడు అంటే రొట్టె వలన మాత్రము, మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వచనంలో రాయబడిన మాట, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన కూడా ఏమన్నారంట? రోజు అన్ని తింటాం. రోజు మంచిగా మాట్లాడే భర్త ఒకరోజు మాట్లాడకుండా కోపంగా ఉన్నాడు అనుకోండి, ఈ వ్యక్తికి ఎలా ఉంటది? ఎంత తిన్నా, ఎంతో ఏమున్నా తిందామనిపించదో, దాని వైపు మనసు కూడా. అంటే మనిషి అంట తిండి లేకపోయినా బ్రతకాలంటే కానీ మాట లేకపోతే ఏ మాట ఉండాలంటే ఇది ఈ రోజున దేవుని మాటై. మరి ఈ రోజు మీరు ఎంతమంది దేవుని మాటలు తినొచ్చారు? పొద్దున్నే క్యాలెండర్లో చిన్నగా మీకు ఒక వాగ్దానం రాయబడి ఉంటుంది కదా, ఎంతమంది తిన్నారు? ఏంటా మాట? ఏంటంట? నీకు పుట్టిన వారిని ఆశీర్వదిస్తాను. అది టిఫినే మనకి, టీయో అంతే కదండి. పుల్లు ఇస్తున్నారంటే ఈరోజు మరి ఏ అధ్యాయం చదవాలని రాయబడి ఉంది మనకి క్యాలెండర్లో? ఏంటి? కొంతమంది లోక అంటున్నారు, కొంతమంది యోహాన్ అంటున్నారు. 12 కదా. అంటే ఏం చేయాలి? రోజు ఎర్లీ మార్నింగ్ టిఫిన్ లాగా లైఫ్ బయటకు వచ్చినప్పుడు తప్పనిసరిగా ఆ కొద్దిపాటి వాగ్దానం చదువుకోవాలి. మరలా ఆ వాక్యాన్ని ధ్యానము. అంటే నీ విశ్వాసంలో స్థిరముగా ఉండాలి అంటే, దేవుని వాక్యంపై స్థిరముగా నువ్వు నిల్చుండాలంటే ఏం చేయాలంటే ప్రతిరోజు కూడా దేవుని వాక్యాన్ని తీసుకోవడం అనగా ధ్యానం చేయడం లేదా చదవడము. ఎవరైతే దేవుని వాక్యములతో ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానిస్తారో వారంటని నీటి కాలువలో ఎవరన్నా నాటబడిన ఆకువాడక తన కాలమందు నువ్వు పగలు ఉండలేదంటే, నువ్వు పచ్చగా ఉండలేదంటే అదేంటి? నేను క్రమాన్ని ఒకసారి కూర్చున్న వాళ్ళు కూర్చున్నట్టే కూర్చున్నావు తప్ప ఆ వచ్చిన వాళ్ళకి ఏం చూపించుకోవాలి? ఎలా పడా వెనకాల కింద కూర్చున్న వాళ్ళు ఉన్నారు, ముందు కుర్చీ వేసుకున్నారు, వాళ్ళ ముఖాల మీద వేసుకున్నట్టు కూర్చున్నారు. చూడండి, మీరు కొంచెం గోడ జరుపుకోండి వచ్చే వరకు ఉన్న వాళ్ళు. దేవుని వాక్యాన్ని ధ్యానించకుండా, దేవుని వాక్యాన్ని చదవకుండా, వాక్యాన్ని వినకుండా మన జీవితాలు ఎప్పుడు పచ్చగా ఉండే అవకాశము లేదండి. అదేంటంటే నేను క్రమంలో ఉంటున్నాను కదా. అయితే నేను క్రమం ప్రకారం వచ్చినప్పుడు దేవుని దీవించాలిగా. క్రమమే. ఎందుకని? అక్రమము చేయవారా నా ఎదురు నుండి బయటకు పొమ్మంటున్నాడు దేవుడు. క్రమమే. నీలో ఫలింపు రావాలంటే నువ్వు క్రమంలోకి రాకుండా ఎలా ఫలించాలో నీకు తెలియదు కదండి. అవునా? వచ్చిన మనము దేవుని వాక్యాన్ని చేయడం రోజు కూడా ఆహారం తినడానికి ఎంత త్వరపడతామో కదండి. కొంతమందికి పాటల వరకే దేవుడు కావాలి, కొంతమందికి ఆరాధన వరకే దేవుడు కావాలి. వాక్యం దగ్గరకు వచ్చేసరికి చాలా మంది పెడచెవిని పెడుతూ ఇక్కడే ఉంటారు తప్ప పెడచెవిని పెట్టేటువంటి వారు ఏంటి సమాజంలో అనేక మందిని మనం చూస్తున్నాం. మన ఎదురికి వేడి వేడి బిర్యానీ వచ్చింది అనుకోండి, చూసి చూడనట్టుగా విడిచిపెట్టేస్తామా? చెప్పండి. నేను చూసి చూడనట్టుగా విడిచిపెట్టేస్తాను వాళ్ళు ఉన్నారా? ఏం చేస్తాం? ఆ స్మెల్ ఏం చేస్తాం వాళ్ళని కదండి. అది తినాలన్నా తప్పదా? ఎందుకని? దాని రుచి నీకు తెలుసు కాబట్టి. నీకు రుచి తెలియలేదు అనుకో, నీ ఎదుటి ఏమన్నా కూడా దాన్ని పెద్దగా పట్టించుకో. రుచి తెలిసి నువ్వేం చేస్తావు? అది వేడి వేడిగా కావాలన్నా తింటావు. అదే రైస్ చల్లబడిపోయినా కూడా ఏం చేస్తావు దాన్ని? ఎందుకంటే దాని రుచి నీకు. ఈరోజు దేవుని వాక్యం యొక్క రుచిని కనుక మీరు సరిగా గ్రహించగలిగితే, దాని రుచిని మీరు కనుక ఆస్వాదించగలిగితేనంటండి, దేవుని వాక్యాన్ని ప్రతిరోజు చదవకుండా మీ రోజును మీరు ఆరంభించేవారుగా ఉండరు. మరి ఇక జీవితాలు ఈ రోజున ప్రతి నిమిషం కూడా దేవుని వాక్యమును ఎంతమంది అయితే భుజించేవారుగా, ఎంతమంది అయితే భుజించిన దాన్ని మరలా నెమరు వేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారో వారి జీవితాలు ఎప్పుడు కూడా పచ్చని చెట్టు వలె ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు ఎలా పచ్చగా ఉంటుందో
మన జీవితాలు అలా పచ్చగా, మనతో పాటు వచ్చిన వాళ్ళు పచ్చగా ఉంటున్నారు, మనం ఎండిపోతున్న కారణం ఏంటి అంటే తింటున్నాను అనుకుంటున్నావు కానీ నువ్వు అయిష్టంగానే ఉంటున్నావు. విన్నాము తిన్నాను అనుకుంటున్నావు కానీ దాన్ని అన్వయించుకునే వ్యక్తిగా ఉన్నంత కాలము కూడా మన జీవితాల్లో ఫలింపుడదు. కష్టము, నష్టము, వ్యాధి, బాధ కలుగుతున్నప్పుడు నీలో ఫలింపు కలిగిన వ్యక్తిగా ఈ వాక్యము హృదయం అనే పలకం మీద నువ్వు భద్రపరుచుకున్న వ్యక్తిగా ఉంటే ఏం చేస్తావంటే నీకు ఎలాంటి క్లిష్ట పరిస్థితి ఎదురైనా కూడా కదిలించబడే వ్యక్తిగా, చిన్న సమస్యలాగానే ఉండిపోతున్నావు అంటే కారణం ఏంటంటే నీలో దేవుని వాక్యం అనే పునాది మీద నీ ఆత్మీయ జీవితాన్ని నీవు కట్టుకోకపోవటం వల్లనే కష్టం రాగానే పడిపోతాం. అది మన యొక్క ఆత్మీయ జీవితానికి సరైన అర్థాన్ని తీసుకుని వచ్చేదిగా ఉండదంటండి. రెండవదిగా దేవుని వాక్యంపై ఆధారపడి స్థిరముగా నిలుచుట అంటే ఏంటంటే రెండవదిగా మనం మొదటిగా ప్రతిరోజు వాక్యాన్ని చదవాలి. రెండవదిగా కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. హల్లెలూయా. ఏం చేయాలంటే ఈ రోజున మనము దేవుని వాక్యాన్ని ఎక్కడ ఉంచుకోవాలంట? ఆ వాక్యం మన హృదయంలో ఉండాలంటే మనం ఏం చేయాలి? పిల్లలు ఎగ్జామ్ రాయడానికి వెళ్తారు. రెండు పద్ధతుల్లో వాళ్ళు ఎగ్జామినేషన్ లో ఆ క్వశ్చన్ కి ఆన్సర్ ను రాయగలుగుతారు. ఒకటి ఏంటంటే అంటే ఆ లెసన్ చెప్పినప్పుడు అర్థం చేసుకుని గుర్తు పెట్టుకుని ఎగ్జామినేషన్ లో క్వశ్చన్ కి ఆన్సర్ రాస్తారు. రెండవది ఏం చేస్తారంటే కంఠస్థం చేస్తారు, బట్టి పడతారు. బట్టి సెక్షన్ ఎట్లా అంటే వీళ్ళు తుమ్మితే ముఖ్య ఊడిపోద్ది అన్నట్టుగా ఆ రోజుగా బట్టి దగ్గర రాసేస్తారు. మళ్ళా తర్వాత వాడిలో నాలెడ్జ్ అనేది ఉండదు. ఈ రోజు నువ్వు చేయవలసింది ఏంటంటే ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదవాలి, తినాలి. రెండోది ఏం చేయాలంటే నీలో ఉన్న భయాన్ని ఎదుర్కోవాలి అంటే నీ భయాన్ని ఎదుర్కోవడానికంటే వాక్యాన్ని కంఠస్థం చేయాలంటండి. ఏం చేయాలంట? వాక్యాన్ని కంఠస్థము. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలలో పిల్లల కంట తల్లులు వాళ్ళు కూర్చున్నా, నడిచినా, పండుకున్నా వారు ఏం చేసేవాళ్ళంటే వారి కన్నుల నడుమ బాసికము వలె దేవుని యొక్క వాక్యాన్ని వారు పట్టింప చేసేవారంట. మన కన్నుల నడుమ బాసికం అంటే మీరు ఎంతమంది తెలుసు? పెళ్లి టైంలో హిందూ మ్యారేజ్ లో కడతారు బాసికాలని, నుదుటిలో కడతారు. అది వారికి కనపడదు, ఎదటి వ్యక్తికి మాత్రమే. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు ఆ పిల్లలకు దేవుని వాక్యాన్ని వారి హృదయం అనే పలకల మీద రాసేంతగా కంఠస్థము చేయించేవారంటండి. హల్లెలూయా, హల్లెలూయా. మరి మన హృదయంలో భద్రపరచబడిన మాట ఎవరన్నా దొంగిలించడానికి అవకాశం ఉందా? లేదు కదండి. అందుకే మనం ఎవరు దొంగిలించని ఆస్తిని మన పిల్లలకు అప్పచెప్తాం. ఏదంటే చదువుకి మన బిడ్డలు ఏం చేస్తామంటే పురిగొల్పుతాం. చెప్తా ఉంటారు, మీరు చెప్తున్నారు ఏదో పిల్లలకి మీ దగ్గర ఏమున్నా ఎవరైనా దొంగిలిస్తారు కానీ మీ చదువుని ఎవరు కూడా అది నువ్వు పంచిపెట్టిన కొద్ది నీలో ఇంకా అభివృద్ధి అవుతుందంటే ఎలాగో తెలుసా? నువ్వు చెప్పిన కొద్ది నీలో ఇంకా నాలెడ్జ్ అనేది నీ దగ్గర డబ్బించడానికి అయిపోద్ది. కానీ నీ జ్ఞానం ఇతరులకు చెప్పిన కొద్ది నీవు ఇంకా మెరుగైన వ్యక్తిగా మార్చబడతావు. అలాగే ఈరోజు రెండవదిగా మనం చేయవలసింది ఏంటంటే దేవుని వాక్యంపై ఆధారపడి స్థిరముగా నిలుచుట అంటే మొదటిగా ప్రతిరోజు దేవుని వాక్యాన్ని తినాలని గుర్తుపెట్టుకోవడం మీకు గుర్తుండిపోతా. బాగా చదవడం కంటే తినడం అంటే బాగా గుర్తుంటుంది. రెండవది ఏం చేయాల్సింది ఏంటంటే మనలో ఉన్న భయాన్ని ఎదుర్కోవాలంటే దేవుని వాక్యాన్ని కంఠస్థము. సండే స్కూల్ పిల్లలకి కీర్తన గ్రంథం 23వ అధ్యాయం కంఠస్థం అయిపోద్ది. కీర్తన 1వ అధ్యాయం కూడా కంఠస్థం అయిపోద్ది కదండి. ఎందుకంటే వాళ్ళకి నోటిట్ అయిపోతా ఉంటాయి అష్టధన్యతలు ఇలా కొన్ని. అయితే ఈ రోజున మన జీవితాల్లో దేవుని వాక్యం కంఠస్థం చేయబడినప్పుడు ఏమవుతుందంటే నువ్వు ప్రార్థన చేసేటప్పుడు పొడి మాటలతో కాకుండా ఎలా ప్రార్థన చేయాలో తెలుసా? మనము కోర్టులో కనుక ఒక లాయర్ పలానా సెక్షన్ ప్రకారం అని వాదిస్తేనే ఆ కేసు గట్టిగా ఎలా నిలబడద్దో నువ్వు ప్రార్థన చేసేప్పుడు కూడా అంట, ప్రభువా నాకు ఈ బలహీనత ఉందయ్యా, స్వస్థపరచు యెహోవాను నేనే అన్నావు కదా, నన్ను స్వస్థపరచయ్యా. ఇదిగో ఎందుకు భయభక్తులు గల వారి చుట్టూ నీ దూత కావాలంటదన్నావు కదా, నీ దూత నా బిడ్డలకి కావాలిగా
ఉంచయ్యా. బయటికి వెళ్ళేటప్పుడు నీ రాకపోకలు ఎందుకు యెహోవా నీకు తోడై ఉంటాడన్నావు కదా, అలాంటి తోడు నాకు అంటే నీ వాక్యాన్ని కంఠస్థం చేస్తేనే తప్ప వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయడం. కొంతమంది అంటే నాకు ప్రార్థన రాదండి అంటారు. ఎన్ని సంవత్సరాలు ప్రార్థన రాకుండా కారణం ఏంటంటే వారు దేవుని సన్నిధిలోకి వస్తున్నారే కానీ దేవుని వాక్యాన్ని చదవడం కాదు, కనీసం వినడం కూడా వినరండి. చాలా బాగుంది అని చెప్పడము చాలా ఈజీయే కానీ విన్నదాలు ఏది బాగుందో చెప్పడమే కొంతమందికి కష్టంగా ఉంటది. ఈ రోజు మన ఆధ్యాత్మిక జీవితంలో పైపోయినటువంటి ఆ మెరుగులతో కూడిన చిన్న చిన్న ఆశీర్వాదాలు కొరికే అనేక మంది ప్రాకులాడతారు కానీ దేవుడికి స్థిరమైన ఆశీర్వాదం పొందుకోవడానికి వారి ఆత్మీయ జీవితాలను అప్పగించుకుని వారి సమాజంలో అనేక మంది ఉండిపోతూ ఉన్నారు. ఈ రోజున ఈ క్లిష్ట పరిస్థితి భయాన్ని ఎదుర్కోవాలంటే దేవుని వాక్యాన్ని మనము కంఠస్థము చేయాలి. చేస్తేనే నా హృదయంలో నీ వాక్యమును ఆయన వాక్యము మన హృదయంలో ఉండాలంటే ఆ వాక్యం మనకి నోటెడ్ అయిపోవాలి. టక కొన్ని బూతులు కొంతమందికి నోటెడ్, ఊత పదాలు వ్యర్థ పదాలు లాగా మాటకు ముందు ఒక బూతు అవి నోటెడ్ అయిపోతాయి. అదేమంటే ఏదో చెప్తూ ఉంటాం. ఈ రోజున మన నోట ఏం రావాలంటే నీ హృదయంలో ఏది భద్రపరచబడాలి అంటే దేవుని వాక్యాన్ని మనము కంఠస్థము చేసే వ్యక్తులముగా ఉండాలి. మూడవదిగా నిర్గమకాండము 34వ అధ్యాయము 6-7 వచనాలు దేవుని వాక్యముపై ఆధారపడి స్థిరముగా నిలుచుట అంటే దేవుని చిత్తముపై దృష్టి నిలుపుట. అతని ఎదుట యెహోవా దాటి వెళ్ళుచు యెహోవా కనికరము దయా దీర్ఘశాంతము విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా ఆయన 1000 మందికి కృపను చూపుచు దోషమును అపరాధమును పాపమును క్షమించును గాని ఆయన ఏ మాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి కుమారుల మీదకి రప్పించునని ప్రకటించెను. హల్లెలూయా. ఈ రోజు మన దృష్టి ఎవరి మీద నిలపాలంటే దేవుని చిత్తముపై దృష్టి నిలిపే వారముగా. ఇక్కడ రాయబడిన మాటల్లో మనతో మాట్లాడుతున్న మాట 7వ వచనములో ఆయనంట 1000 మందికి అంటే సకల ప్రజలకు కృప చూపుతాడు. అంత మాత్రమే కాదంటండి, దోషమును అపరాధమును పాపమును క్షమించును గాని దోషులనంట నిర్దోషులుగా ఎంచక. ఏంటంటే దోషులను నిర్దోషులుగా, మనుషుల సాక్ష్యము దోషులను నిర్దోషులుగా నిలబెడుతుందేమో కానీ దేవుని ఎదుట మన దోషములు అంటే ఒప్పుకొని విడిచిపెట్టే వారముగా ఉండాలి. ఉండగా కప్పుకుంటే నీవు నిర్దోషిగా, దేవునికి కనుక ఉగ్రత వస్తేనంటే ఆ దోషం అంట ఎంతవరకు ఉంటుందంటండి, ఎన్ని తరాల వరకు ఉంటుందంట చూడండి ఒకసారి. 3-4 తరముల వరకు తండ్రుల దోషం అంట. ఎవరి దోషము? తండ్రుల దోషము 3-4 తరాల వరకు ఎవరి మీద ఉంటుందంట? కుమారుల మీదకి, వారి కుమారుల మీదకి. దేవుడు మనల్ని క్షమిస్తాడు, కృప చూపుతాడు, బలపరుస్తాడు, ఓదారుస్తాడు, ఆదరిస్తాడు. దాంతో పాటు మనల్ని ఆయన చేసిన తప్పిదాలను బట్టి ఆ శిక్షను మన బిడ్డలకు అమలు చేసే దేవుడుగా ఉన్నాడంట. అయితే ఈ రోజున ఇక్కడ ఎవరి గురించి మాటలు ప్రస్తావించబడుతున్నాయి అంటే మోషే గారు ఆజ్ఞలు గల రాతి పలకలను తీసుకుని కొండ మీద నుంచి దిగి వచ్చేసరికి ఏంటండి కింద ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా వారి దగ్గర ఉన్నటువంటి బంగారమును కరిగించి ఒక దూడాకారాన్ని చేసుకుని దూడ ఆరాధన చేస్తూ ఉండగా చూసినటువంటి మోషే గారికి వారి మీద కోపం వచ్చి ఆ 2 పలకలను పగలగొట్టేశాడు కదా. అయితే ఇక్కడ 34వ అధ్యాయంలో మళ్ళా దేవుడు ఆ మోషేతో చెప్తున్నాడు, మొదటి పలకల వంటి 2 రాతి పలకలను చెక్కి వాటి మీద ఏ ఉపదేశం అయితే నీకు ఉపదేశించానో వాటిని మరలా నీవు రాయమని దేవుడు మోషేతో చెప్తున్నాడు. అంటే ఇక్కడ మోషే దృష్టిని దేవుడు దేని మీద ఉంచమని చెప్తున్నాడు?
రాలిపోయే నేను నీకు ఏదైతే ఉపదేశించానో ఆ ఉపదేశం మీద, ఆ ఉపదేశం అంతటిని నువ్వు మళ్ళా పలకల మీద నీకు దేవుడు ఈ రోజు నీ ఉపదేశం ద్వారా అయితే నీతో మాట్లాడుతూ ఉన్నాడో, నీ ఎదుట ఉన్న పరిస్థితులు అస్తవ్యస్తముగా ఉండొచ్చు, నీ ఎదుట ఉన్న శారీరకముగా భౌతికంగా ఉన్న పరిస్థితులు నీకు కృంగదీసేవిగా ఉండొచ్చు, అయినా కూడా నీ దృష్టి ఎవరి మీద నిలపాలంట? దేవుడు నీతో ఏదైతే చెప్తున్నాడో ఆ పని చేయడంలో మనము దృష్టి నిలిపే వారముగా ఉండాలంటండి. హల్లెలూయా. దేవుని వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధిస్తూ ఉన్నా, లేదా మనల్ని హెచ్చరిస్తూ ఉన్నా, మనం సరి చేస్తూ ఉన్నా, మనం కొడుతూ ఉన్నా, దిద్దుబాటు చేస్తున్న మాట మీద ఈ రోజున మనము దృష్టి నిలపాలి. దేవుడు అదే చెప్తున్నాడు మోషేతో, నేను ఇక్కడి నుంచి వెళ్ళి మళ్ళా పలకలను తీసుకొని నేను నీకు ఏదైతే ఉపదేశించానో ఇక్కడ పరిస్థితుల గురించి నువ్వు ఆలోచించాల్సిన పని, ఈ పరిస్థితులు చూసేగా నువ్వు పలకలు పడగొచ్చావు, నీ దృష్టి నేను చెప్పిన పని చేసావు, కానీ ఆ పనిని అమలు చేయకుండా నువ్వు ఏం చేస్తావంటే వీళ్ళు చేస్తున్న పనిని చూసి కోపగించుకున్నావు. ఎప్పుడు కూడా మనం చేయవలసింది ఏంటంటే దేవుని పని చేసే క్రమంలోనంటండి అమ్మగా వివిధ రకాలుగా నీ చుట్టూ ఉన్న వారి ద్వారా ఏదో ఒక ఇబ్బందిని నీకు కలగజేయడం కానీ, లేదా కోపాన్ని చర్చకు బయలుదేరుతావు. అప్పుడే ఇంట్లో చిన్నగా కోపం, ఎవరో ఏమంటారు ఏంటో చివరికి దాని గురించి ఆలోచిస్తే ఏమీ ఉండదు. చిన్న మాట ఏమవుతుందంటే గలిబిలిని రేపేదిగా. అంటే నీ ఎదుట అపవాది ఏం చేస్తూ ఉంటాడంటే నీ దృష్టి దేవుని మీద నిలుపుతూ ఉన్నప్పుడు దేవుని మీద నుంచి పక్కకు మరలించడానికి పక్కకి రెడీ అయిపోతావు. అప్పుడే నీ చేతిలో ఉన్న బాటిల్ దారి కింద పడిపోతుంది. మొత్తం కూడా నీ దృష్టి ఏమైపోతుంది, అప్సెట్ అయిపోతావు. ఇవి వెళ్దాం అనుకుని ఎంత ఖరాబ్ అయిపోయింది, ఇది చేసేద్దాంలే అని మొదలు పెడతాం. అలా చిన్న చిన్న వాటి ద్వారా అపవాది మనం ఏం చేస్తా ఉన్నాడంటే నేడు ఆ యొక్క దృష్టిని వాటి వైపుకు మరలించేవాడుగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి మోషేతో చెప్తున్నాడు, నీ దృష్టి నేను చెప్పిన పని మీద ఉంచి ఏదైతే నీకు మొదటిగా ఉపదేశించానో ఆ ఉపదేశ క్రమము, ఆ ఉపదేశములు, ఆ యొక్క ఆజ్ఞలు మరలా నీవు ఆ రెండు పలకల మీద. అయితే ఈ రోజు దేవుని వాక్యంపై ఆధారపడి నిలుచుట అంటే ఏంటంటే ప్రతిరోజు దేవుని వాక్యాన్ని తినాలి. రెండవదిగా మన భయాన్ని ఎదుర్కోవటానికి ఆ వాక్యాన్ని కంఠస్థము చేయాలి. మూడవదిగా దేవుని చిత్తముపై దృష్టి నిలపాలి. హల్లెలూయా. రెండవదిగా స్థిరమైన ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలంటే ఏం చేయాలంట? స్థిరమైన ప్రార్థనా జీవితానికి. ఎలా స్థిరమైన ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి? ప్రార్థనలో కూడా స్థిరమైన ప్రార్థనా జీవితం ఉందా అంటే స్థిరంగా లేకపోతే ఏది కూడా మనము, కొంతమంది ఆ మనుషులు స్థిరంగా ఒక చోట నిలబెడతారేమో కానీ వారి మనసు మాత్రం ఒక చోట. అందుకే దేవుని వాక్యం అంటుంది, మీ తలంపుల కంటే ఆయన కావలి కాస్తాడంట, కావలించుతాడంట. హల్లెలూయా. అయితే స్థిరమైన ప్రార్థనా జీవితంలో మొదటిగా మనం చేయవలసింది ఏంటంటే స్పష్టమైన లేదా నిశ్చయితతో కూడిన సంభాషణ కలిగి ఉండాలంటండి. ఎలాంటి సంభాషణ? కొంతమంది అసలు ఏం మాట్లాడతారు, ఏం చెప్తున్నారో కూడా అర్థం కాదు. అసలు వాళ్ళు చెప్పే మాటలో ఎంత నిజం ఉందో ఎంత అబద్ధం ఉందో కూడా తెలియదు. ఈరోజు మన యొక్క భక్తిలో స్థిరమైన విధానంలో విశ్వాసంలో మనం నిలబడాలంటే మన ప్రార్థన జీవితం అంటే నిశ్చయితతో కూడిన స్థిరమైన ప్రార్థన జీవితాన్ని మనము కలిగి ఉండాలంట. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదుము. అంటే నీవు నిజాయితీతో లేదా స్పష్టమైన సంభాషణ నీవు ఎక్కడికి వచ్చి చేయాలంటే ఈ సంభాషణ కృపాసనము అంటే ఎక్కడికంట? దేవుని పాదాల చెంత చేరి ఈరోజు మన జీవితాల్లో ప్రతి ఒక్కరు కూడా నిజాయితీతో కూడిన దేవునికి స్పష్టముగా. కొంతమంది చెప్పే ఆ ప్రార్థన అవసరం ఎట్లా ఉంటుందంటే, మా అమ్మాయి కోసం ప్రార్థన చేయండి అంటారు. ఏమని ప్రార్థన చేయండి? మా అమ్మాయి కోసం ప్రార్థన చేయండి. ఏమని ప్రార్థన చేయాలి? ఇలాగ ఒక వ్యక్తి సాగు దగ్గరకు వచ్చిందంట. వచ్చి ఆమెకున్న బలహీనత జనాల్లో చెప్పడము ఇష్టపడగా సాగు దగ్గరకు వచ్చి కూడా నా కూతురి కోసం ప్రార్థన చేయండి అనంట. ఏమని ప్రార్థన చేయమంటావమ్మా అంటే ప్రార్థన చేయండి అనంట.
పాస్టర్ గారంట ప్రభు ఆ సమస్య ఏదో ఉందో మరి ఏ కాసు అదే అడుగుతున్నారో వీరిని అభివృద్ధి పరిచయాన్ని ప్రార్థన చేశారంట. కొన్ని రోజుల తర్వాత తెలిసింది ఏంటంటే ఆ కూతురికి క్యాన్సర్ ఉందంట. ఏముంది? క్యాన్సర్ అభివృద్ధి అవ్వాలని ప్రార్థన చేస్తావా? అంటే నీ సంభాషణలో నీ అవసరం స్పష్టంగా చెప్పే వ్యక్తివిగా ఉండాలి. నీ మనసులో ఉంచుకునే మనోభావాలను నీ అవసరం చెప్పకుండా దానికి స్పష్టమైనటువంటి వివరణ లేకుండా ప్రార్థన చేయడం అనేది అది కరెక్ట్ అంటారా? కాదు కదా. అందుకే ఈ రోజున మన కష్టకాలములో స్థిరమైన విశ్వాసాన్ని మనము కలిగి ఉండాలంటే స్థిరమైన ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండటంలో స్పష్టమైన సంభాషణ మనకి దేవునికి మధ్య ఉండాలంట. ఆ సందర్భంలో ఏమడగాలంట, ప్రభువా నీలో ఏముందో పక్క వాళ్ళకి చెప్పలేము కదండి. కొంతమంది అంటే నాకు దేనికి కోపం రాదు అంటారు. నిజంగా రాదా? మనుషుల ప్రతి ఒక్క వ్యక్తికి మీలో కోపం రాని వ్యక్తులు ఉన్నారు ఎవరన్నా? ఎవరు? ప్రతిదీ కూడా ఎవరి ఎదుట ఒప్పుకోవాలంట? దేవా నాలో ఉన్న కోపం నీకు తెలుసు, నాలో ఉన్న గందరగోళమైన పరిస్థితి తెలుసు, నాలో ఉన్న బాధ తెలుసు, నాలో ఉన్న భయము, నాలో ఈ సందేహం ఉందయ్యా. కొన్ని సందర్భాల్లో నాలో పక్క వాళ్ళు చూస్తే అసలు కూడా ఉందయ్యా. లేదయ్యా అన్న వాళ్ళు ఉన్నారా? ఒప్పుకోరు కానీ ఉంటది ప్రతి ఒక్కరిలో. కొన్ని సందర్భాల్లో మాకున్న వాటిని బట్టి గర్వం కూడా మాలో ఉంటుందయ్యా. అయితే వీటన్నిటిని కూడా ఎవరి పాదం దగ్గర పెట్టాలంట? కానీ పైకంటాము నాకు చాలా తగ్గింపండి. ఏంటండి? నాకు చాలా తగ్గింపండి, నేను చాలా తగ్గించుకుంటున్నా. ఏంటంట? చాలా తగ్గించుకుంటున్నా. నువ్వు తగ్గించుకుంటున్నావు, హెచ్చించుకుంటున్నావు, అది నీ ముఖంలో కనపడదు. నీ హృదయాంతరంగంలో నీ ఫీలింగ్స్ ఉన్నాయే, నాకేంటి ఏంటంట, నాకు అందం తక్కువ అనుకునేవాళ్ళు కొందరు. ఒక్కొక్కరు ఒక్కొక్క దాన్ని బట్టి గర్విస్తారంట. అయితే వాటన్నిటిని కూడా ఎవరి ఎదుట ఒప్పుకోవాలంట మనము? ప్రభు ఇవన్నీ నీకు తెలుసు కదా, నా బలహీనతలన్నీ కూడా నీకు చెప్తున్నాను. అయితే ఈరోజు నాకు వీటన్నిటి నుంచి కూడా నెమ్మది స్పష్టంగా చెప్పాలంటే దేవునికి. అంటే ఎలా చెప్పాలి? వినపడినట్లు. కొంతమంది నాకు ప్రార్థన అవసరంతో చెప్తారు, నాకు అర్థం కాదు. నేను అనుకుంటా నాకు చెవుడేమో అనుకుంటా, నాకు చెవుడేమో అని నేను అనుకుంటా. రెండోసారి అడుగుతా, రెండోసారి కూడా అర్థం కాదు. ఏం మాట్లాడను. ఎందుకంటే వాళ్ళు చెప్పడానికి బిగ్గరగా ఇష్టపడినప్పుడు ఒకవేళ నన్ను మళ్ళీ పాస్టర్ గారు చెవుడు అనుకుంటారేమో అన్న ఫీలింగ్తో కూడా రిపీట్ చేయను. కొంతమంది చెప్పే మాట స్పష్టంగా అలానే బిగ్గరగా అరవమని కాదు, ఎదుటి వ్యక్తికి వినపడేట్లుగా స్పష్టంగా ఎవరు చెప్పాలంట? దేవునికి నీ స్పష్టత, నీ హృదయాంతరంగంలో నువ్వు ఎలాంటి ఫీలింగ్స్ కలిగి ఉన్నావో, ఎలాంటి వ్యతిరేకమైన వ్యక్తిత్వాలు కలిగి ఉన్నావో వీటన్నిటిని ఏం చేయండి. ఎవరైతే దేవుని సన్నిధిలో స్థిరమైన ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్న వారుగా ఉంటారో వాళ్ళు తమ అంతరంగంలో ఉన్న ప్రతిదీ కూడా స్పష్టంగా ఎవరి ఎదుట ఒప్పుకుంటారంట? ఎవరి ఎదుట ఒప్పుకోవాలంట? దేవుని ఎదుట మనం ఏం చేయాలంటే స్పష్టమైన సంభాషణ. కొంతమంది అసలు దేనికి నోరుతారు, దేనికి చలం ఉండదండి. చలం లేని వ్యక్తులు ఏమంటారు? ఎవరిలో చలం ఉండదు? సజీవులుగా లేని వారికి ఆత్మీయంగా మృతుల స్థితిలో ఉన్న వారికి ఎంత దేవుని వాక్యం వారి వద్దకు వెళ్ళినా కూడా వారిలో పెద్దగా చలనమేమి ఉండదు. రెండవదిగా మరి స్థిరమైన ప్రార్థన జీవితంలో రెండవదిగా మనం చేయవలసింది ఏంటంటే యోధా పత్రిక 1వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. పేజ్ నంబర్ 227. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. ఏం చేయాలంటే రెండవదిగా మీరు మొదటిగా స్పష్టమైన సంభాషణ కలిగి ఉండాలి. రెండవదిగా మీ ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకోవడానికి పరిశుద్ధాత్మతో ప్రార్థన. ఎలా ప్రార్థన చేయాలంట? కొన్నిసార్లు ప్రార్థన చేద్దాం అనుకుంటున్నాం కానీ చేయలేకపోతున్నాం అంటారు. పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయకుడుగా ఉంటేనే తప్ప
నువ్వేం చేయలేవంటే దేవుని వాక్యానుసారముగా వాక్యాన్ని ఆధారము చేసుకుని హృదయపూర్వకముగా ప్రార్థన చేయలేవు. కొంతమంది పెదవులతో నలుగురు యొక్క మందిరంలో ఉన్నప్పుడు చేస్తారు ప్రార్థన, కొంతమంది ఇంట్లో నలుగురు ఉన్నప్పుడు ప్రార్థన చేస్తారు. ఎందుకంటే పబ్లిక్ లో నేను కూడా ప్రార్థన చేస్తున్నాను. ఆత్మీయ అనుభవంతో పరిశుద్ధాత్మ ఆ అనుభవంతో ఎవరైతే ఉంటారో వారు చేసే ప్రార్థన ఎలా ఉంటుందంటే వారి ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకోవడానికి నువ్వు ప్రార్థన చేసిన తర్వాత నీ మనసు తేలికపరచబడుతుందా, నీవు అప్పటి వరకు కలిగిన భారం అంతా కూడా తీరిపోయినట్టుగా ఉంటే నీవు నీ ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకోగలిగిన ప్రార్థన. కొంతమందికి ప్రార్థన చేసినప్పుడు చేయక ముందు ఎలా ఉంటారో చేసినా కూడా అలాగే. కారణం ఏంటంటే వారు నామకాగా ఏదో పెదవులతో నలుగురిలో ఉన్నప్పుడేమో నాతనీయ లాంటి భక్తి పరులు ఉంటారంట, గుంపులోకి వెళ్ళగానే గొలియాతు లాంటి స్వభావం వారిలో నుంచి బయటపడుతుందంట. ఈ రోజు మన జీవితాల్లో మనం స్థిరమైన ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి అంటే రెండవదిగా మనం చేయవలసింది ఏంటంటే పరిశుద్ధాత్మ ప్రేరణతో మనము ప్రార్థించినప్పుడు మన ఆత్మీయ జీవితాన్ని మనము బలపరుచుకోగలుగుతామంట. ఎవరైతే పరిశుద్ధాత్మ ప్రేరణతో ప్రార్థన చేస్తారో వారు వాక్యాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తారు, వాక్య ఆధారముగా ప్రార్థన చేస్తారు, హృదయపూర్వకముగా ప్రార్థన చేస్తారు. కాబట్టి వారు దేవునిపై స్థిరమైన నమ్మకాన్ని కలిగి ఉంటారు. నీవు భౌతికంగా పెదవులతో నామకాగా చేసే ప్రార్థన కంటే పరిశుద్ధాత్మ ప్రేరేపణతో పరిశుద్ధాత్మ శక్తులు చేసే ప్రార్థన అంట నీ ఆత్మీయ జీవితాన్ని బలపరుస్తుంది అంటండి. హల్లెలూయా. నువ్వు ఎంత ప్రార్థన చేసినా బలపరచకపోవడం కారణం ఏంటంటే నామకార్థ క్రైస్తవులు అనే నీవు ఉండిపోతున్నావు. మూడవదిగా స్థిరమైన ప్రార్థన జీవితంలో స్పష్టమైన సంభాషణ ఉండాలి. 2 పరిశుద్ధ ఆత్మతో ప్రార్థన చేయాలి. 3 కీర్తన గ్రంథము 16వ అధ్యాయం 8వ వచనము పరిశుద్ధ ఆత్మతో నువ్వు ప్రార్థన చేస్తే ఏంటండి నీ భాష మారిపోద్దంట, సమయంతో సంవాదము ఉండదంట. నువ్వు గంటల తరబడి ప్రార్థన చేయండి పరిశుద్ధాత్మ అనుభవంలోనికి నీవు. ఆనాడు వేడగదిలో ఉన్న వారందరూ కూడా పరిశుద్ధాత్మ శక్తితో నింపబడిన తరువాత దేవుడు వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో వారు మాట్లాడసాగిరి. ఈ రోజు నీకు అలాంటి అనుభవం కావాలంటే పరిశుద్ధాత్మ అనుభవంతో ప్రార్థన చేయాలి. మూడవదిగా కీర్తన 16వ అధ్యాయం 8వ వచనంలో సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. హల్లెలూయా. అంటే నీవు ఈ రోజునంట దేవునికి ప్రథమ స్థానమును ఎవరికి ఇవ్వాలి? ప్రతిరోజు ఉదయం లేవగానే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా. ఉదయాన్నే లేవగానే కళ్ళు తెరవటమే కొంతమందికి న్యూస్ పేపర్ కావాలి, ఉదయాన్నే లేవగానే కొంతమందికి బెడ్ కాఫీ కావాలి, కొంతమంది ఉదయాన్నే లేవటమే ఫోన్లో ఫేక్ న్యూస్ చూస్తారు, కొంతమంది ఉదయం లేవగానే కొంతమందికి ఒత్తిడి కలిగించే మాటలను వింటారు. వీటన్నిటికంటే ముందంట ఉదయాన్ని లేవగానే మనం చేయవలసింది ఏంటంటే కళ్ళు తెరవగానే అంట ప్రభువా ఈరోజు నాకు నా అకౌంట్లో 86,400 సెకండ్స్ నీవు ఉంచినందుకు వందనాలయ్యా. మీ అకౌంట్లో పడియేవాళ్ళం? మీ అందరి అకౌంట్లో 86,400 పడియా లేదా? పడలేదా? పడి అని వచ్చేది బాబాయ్ ఎత్తండి. పడియా? రోజుకి 86,400 సెకండ్లు అండి. అంటే కొంతమందికి అకౌంట్ అంటే బ్యాంక్ అకౌంట్ లో పడలేదని చేతులు ఎత్తట్లా, పడ్డాయి. కాబట్టి మనము ఈ రోజు ఈ రీతిగా దేవుని సన్నిధిలో కూర్చుని ఉన్నాం. హల్లెలూయా. ఆ ఇచ్చినందుకు వందనాలని కృతజ్ఞతలు చెప్పి ప్రభువా ఈ రోజు ఏవైతే చేయాలనుకుంటున్నావో వాటన్నిటినీ దేవుని ఎదుట ఉంచంట. ఇవన్నీ కూడా నీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా. నీ చిత్తమైతే వీటిలో నాకు నీ కృపలో దయచేయి. నేను వెళ్ళాలనుకుంటున్నాను, నీ చిత్తమైతే నన్ను నడిపించు. నీ చిత్తమైతే ఈ పనిలో నాకు సఫలతను దయచేయి. నేను వెళ్ళాలనుకుంటున్నాను, అది కూడా నీ చిత్తమైతేనే. అవునండి, దేవుని చిత్తమైతేనే ఇక్కడి నుంచి తిరిగి మీరు ఇంటికి వెళ్తారు. అవునా కదా?
లేదు దేవుని చిత్తం రెడ్డి నడిచాలని అనుకోవాలి. నువ్వు నడిచాలన్నా కూడా దేవుని చిత్తం మన జీవితాలకు ఎంతైనా అవసరమై ఉంది. హల్లెలూయా. ఈరోజు నీకు ఈ షేకింగ్, ఈ టైమ్స్ లో, ఈ క్లిష్టమైన పరిస్థితుల్లో, ఈ కష్ట సమయంలో నీ విశ్వాసంలో నువ్వు స్థిరముగా ఉండాలి అంటే మొదటిగా నేను మనము చేయవలసింది ఏంటంటే దేవుని వాక్యముపై స్థిరముగా ఆధారపడాలి. ఎందుకంటే ఈ లోకంలో ఏ మాట అయినా తప్పిపోతుందేమో కానీ ఈ గ్రంథంలో రాయబడిన ఒక మాట తప్పిపోవటం కానీ తీసివేయడానికి కానీ లేదా చేర్చడానికి కానీ వీలు లేదు. కాబట్టి ఆ వాక్యం మీద నీవు స్థిరముగా నిలుచున్నప్పుడు నీవు చేయవలసింది ఏంటంటే ప్రతిరోజు కూడా దేవుని వాక్యాన్ని చదవాలి, ఆయన వాక్యాన్ని కంఠస్థము చేయాలి, దేవుని మీద దృష్టి నిలపాలి. రెండవదిగా మనం చేయవలసింది ఏంటంటే స్థిరమైన ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి. కలిగి ఉండాలంటే దేవునికి నీకు మధ్య స్పష్టమైన సంభాషణ. ఎవరి దగ్గరైనా ఏమైనా అడగడానికి సిగ్గుపడు కానీ దేవుని దగ్గర సిగ్గుపడవలసిన అవసరము లేదు. రెండవదిగా నీ ఆత్మీయ జీవితాన్ని బలపరచుకోవడానికి పరిశుద్ధ ఆత్మతో ప్రార్థన చేయండి. మూడవదిగా దేవునికి ఎవరికి ఇవ్వాలంట? ప్రథమ స్థానం ఎవరికి ఇవ్వాలి? ఉదయాన్నే లేవగానే ప్రస్తుతం జరుగుతుంది ఏంటంటే తల దగ్గర ఉన్న ఫోన్ చూడకుండా కళ్ళు తెరవరు. అవునా కాదంటారా? వాళ్ళు చూడవలసింది ఎవరినంట? మీ బెడ్ మీద నుంచి లేవగానే మోకరించి ప్రభువుకి ఎవరైతే చేస్తారో వారు మాత్రమే దేవునికి ప్రథమ స్థానమును. కొంతమంది చేతిలో రేఖలు చూసుకుంటారు కళ్ళు తెరవగానే. ఈ రేఖలు మన జీవితాలు మార్చేస్తాయా? కొంతమంది మెడలో తాళి కట్టు చూసి కాళ్ళకి అద్దుకునేవాడు, కొంతమంది నేలను తీసుకుని ముద్దు పెట్టుకునేవాడు. నువ్వు నేల ఎలా ముద్దు పెట్టుకుని నేల ముద్దు పెడుతున్నావా? నిద్ర కళ్ళ మీద వేసి నేల ముద్దు పెడితే ముందు 3 కోళ్ళు రాలిపోతే గౌపుకుని జారి పెడితే నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా? నీ కళ్ళు తెరవగానే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. చెల్లించడం అంటే నీవు దేవునికి ప్రథమ స్థానాన్ని ఇచ్చిన వ్యక్తివిగా ఈరోజు ఈ కష్ట సమయంలో నీ విశ్వాసాన్ని స్థిరముగా నువ్వు నిలబెట్టుకోవాలంటే మూడవదిగా నువ్వు చేయవలసింది ఏంటంటే ఇది చాలా కష్టం. మూడవది ఏదైనా చేయగలుగుతాం కానీ ఈ పని చేయలేదు. ఏంటంటే మీ ఆలోచన విధానాన్ని, ఒక విషయాన్ని మీరు చూసే దృష్టి కోణాన్ని మార్చుకోవాలంట. నీ విశ్వాసంలో నీ కష్ట సమయంలోనంట నీవు నేను మనము స్థిరమైన విశ్వాసాన్ని కలిగి ఉండాలంటే మూడవదిగా చేయవలసిన పని ఏంటయ్యా అంటే మనం ఆలోచించే విధానం మార్చుకోవాలంట. ఒక విషయాన్ని మనం చూసే దృష్టి యొక్క కోణాన్ని కూడా మార్చుకుంటామంటారా? లేదు లేదు, నేను పట్టెలు కుందేలకి నేను మాట్లాడిందే కరెక్ట్, నేను చేసిందే నా ప్రాసెసే కరెక్ట్ అంటాం. ఏమంటారు? ఆడవాళ్ళు వంట చేశారు అనుకో, పక్కన ఇట్లా కాకుండా అట్లా చేసింటే బాగుండేది అంటే యాక్సెప్ట్ చేస్తారా? లేదు లేదు, నేను చేసిందే నాకు వచ్చినట్టుగా నీకు రాదు, నువ్వు చేసి చూడు అని ఇద్దరికి మధ్య కొంత ఏమైనా కొన్ని సందర్భాల్లో యాక్సెప్ట్ చేస్తాం. అవునా? అయితే ఈ రోజు మనకి ఇష్ట పరిస్థితులలో మన జీవితాలు స్థిరమైన విశ్వాసంతో ఉండాలంటే ఏం చేయాలంటే మన ఆలోచనను మార్చుకోవాలి. ఒక విషయాన్ని మనం చూసే దృష్టి కోణాన్ని కూడా మార్చుకోవాలి. ఈ క్రమంలో అంటే మొదటిగా మనం చేయవలసిన పని ఏంటయ్యా అంటే కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. నాతో కూడి యెహోవాను గణపరచుడి, మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదము. హల్లెలూయా. ఏం చేయాలంటే ఈ రోజున మనము దేవుని సన్నిధిలో మన ఆలోచనను, మనము చూసే దృష్టి యొక్క కోణమును మనం మార్చుకోవాలి అంటే మొదటిగా చేయవలసిన పని ఏంటంటే నీవు నేను మనము నీవు చూడవలసింది సమస్యను కాదు, దేవుణ్ణి గణపరచాలంట. మొదటిగా ఏం చేయాలి? దేవుణ్ణి గణపరచండి, సమస్యలు కాదు. మనం ఏం చేస్తాం? మన జీవితంలో ఎదురయ్యే సమస్యల పరిమాణం కంటేనంటండి దేవుని యొక్క శక్తి గొప్పదంట. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. నువ్వు గణపరచవలసింది
దేవుని సన్నిధిలో మనము గణపరచవలసింది ఎవరినయ్యా అంటే మనమందరము కూడి ఎవరిని గణపరుద్దామంటున్నారు ఇక్కడ? యెహోవాను గణపరచుడి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని గణపరచండి. మనకున్న సమస్యను దావీదు గొల్యాతు అనే సమస్యను చూసి భయపడిపోలా, గొల్యాతు అనే సమస్యను చూసి దాక్కోలా, గొల్యాతు అనే సమస్యను చూసి వణికిపోలా. ఈ రోజున మనం అందరం కూడా రాత్రి అయితే చలి అనే సమస్యలు చూసి వణికిపోతున్నాం. లేరా మీరు? లేదండి, నేను చక్కగా తిరుగుతున్నాను అన్న వాళ్ళు ఉన్నారా? 5 అవ్వటమే తలుపులేసి స్వెటర్లు వేసి మమ్మీ క్యాపులు పెట్టి ఆ రూపాయలు మొత్తం మారిపోయి అవసరం పిల్లలు తల్లుంటే పిల్లలు కూడా తల్లిని చూసి భయపడేట్టుగా వేషాలు దేనికని? చలికి. చలి అనే సమస్యను చూసి మనము భయపడిపోతా ఉన్నాం. కానీ ఇక్కడ దావీదు గొల్యాతు అనే సమస్యను చూసి వణికిపోలా, గొల్యాతు అనే సమస్యను చూసి దాక్కోలా, గొల్యాతు అనే సమస్యను చూసి నాకెందుకులే అని పారిపోలా. కానీ అక్కడ అప్పటికి రాజుగా ఉన్న సౌలు మాత్రము గొల్యాతు అనే సమస్యను చూసి అంత పొరలోనే 40 రోజుల నుంచి సవాలు విసురుతుంటే ఏమీ చేయలేని వాడిగా లోపల దాక్కున్నాడంట. కానీ దావీదు గొల్యాతుకున్న యుద్ధ నైపుణ్యాన్ని బట్టి భయపడలా, గొల్యాతుకున్న హైటును బట్టి భయపడలా, గొల్యాతుకున్నటువంటి అనుభవాన్ని బట్టి భయపడలేదు. కానీ ఇక్కడ దావీదు చేసిన పని ఏం చేయాలంటే, గొల్యాతు తనకంటే బలవంతుడైన, గొల్యాతు తనకంటే యుద్ధ నైపుణ్యము కలిగిన వాడైనా, తన దగ్గర యుద్ధ కవచాలు ఉన్నా, మరి ఇట్టే అనేక మంది శత్రువులను సమూలముగా నాశనము చేయగలిగిన సామర్థ్యము కలిగి ఉన్నప్పటికీ కూడా దేవుడు అంతకంటే బలవంతుడిని గుర్తించి ఆ సమస్యను రేణుగా దావీదు దృష్టి కంటండి గొల్యాతు కుక్కలాగా అంటున్నాడు కదా. గొల్యాతు నేను ఎవరు కుక్కను అనుకున్నావా ఏంటి? రాళ్ళు తీసుకొచ్చావు. ఏమంటున్నాడు? నేను ఎవరు కుక్కను అనుకుంటున్నావా? నీ తల నరికి కాపులకి గద్దలకు ఆహారంగా వేస్తానంటే భయపడి పారిపోరా. అమ్మో, నిజంగా చంపేస్తాడు, ఎంత శక్తి కలిగిన వాడు అనుకోరా. మనము బలహీనము కావచ్చు శారీరకముగా, లేదా మనకి జ్ఞానము ఎదుటి వ్యక్తి జ్ఞానము కంటే తక్కువ కావచ్చు, ఆర్థికంగా ఎదుటి వ్యక్తి కంటే మనము వెనకబడి ఉండొచ్చు, ఎదుటి వ్యక్తికి ఉన్న టాలెంట్ మీలో లేకపోవచ్చు. కానీ దేవుడిని ఒక ప్రత్యేక రీతిలో వాడుకుంటాడు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడిని ఒక ప్రత్యేక రీతిలో వాడుకోవడానికి నిలబెట్టాడు. ఎప్పుడు కూడా పక్క వాళ్ళతో కంపేర్ చేసుకోవద్దు. వాడేదో చేస్తున్నాడు కాబట్టి మనం కూడా అలా చేయాలని కాదు. దేవుడు నిన్ను ఎలా వాడుకుంటున్నాడో, నీకు ఎలాంటి జ్ఞానాన్ని ఇచ్చాడో, ఎలాంటి తలాంతులు ఇచ్చాడో, ఆ తలాంతుని ప్రభు కొరకు ఎలా వాడాలో మనము ప్రభు పాదాలు పట్టుకుని వేడుకోవాలి తప్ప పక్క వారి టాలెంట్ కొరకు మనకు ఆశ వద్దండి. దేవుడు నీకు ఇవ్వాలనుకుంటే ఆ తర్వాత నీకు ఇస్తాడు, అంతేనా? ఎప్పుడు కూడా నీ పొరుగు వాళ్ళకు ఆశించాల్సిన పనేమి. మనకంటూ ఒక ప్రత్యేకతను దేవుడు ఇచ్చాడు. అయితే ఈ రోజు నా ప్రత్యేకమైన స్థాయిలో మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే, నీ ఎదుట ఉన్నవాడు నీకంటే బలవంతుడేమో, నీ శక్తికి మించిన శక్తి కలిగిన వాడేమో, నీకంటే ధనవంతుడేమో, నీకంటే తలాంతులు కలిగిన వాడేమో. కానీ దేవుడు నీలో కూడా ఒక తలాంతు ఇచ్చాడుగా. బలవంతులను సిగ్గుపరచడానికంటే దేవుడు లోకములో బలహీనులను వెర్రి వారిని ఎన్నుకున్నాడంటే. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ నీలో ఉన్న లోపాన్ని చూసే వాళ్ళు లోకంలో ఉండొచ్చు, అదే విధంగా నీలో ఉన్న టాలెంట్ చూసే వాళ్ళు కూడా, అవునండి, టాలెంట్ చూసే ఉన్న వాళ్ళని బట్టి పొంగిపోయి నీలో ఉన్న లోపాన్ని ఎత్తి చూపే వాళ్ళు చూసి పొంగిపోవాల్సిన అవసరము. ఎందుకంటే నీలో ఉన్నవాడు లోకంలో ఉన్న వాడి కంటే గొప్పవాడిని మనం కలిగి ఉన్నాం. హల్లెలూయా. ఒకరు మనం పొగుడుతున్నారనో, ఒకరు మనం నిరుత్సాహపరుస్తున్నారనో, లేదా ఒకరు మనం తృణీకరిస్తున్నారనో, ప్రక్కన పెడుతున్నారనో కృంగిపోయి ఉంటే దావీదు గొల్యాతు మీద యుద్ధానికి వచ్చేవాడు. అన్నలందరూ తృణీకరించారు. తండ్రి సైతము అరణ్యంలో గొర్రెలు కాసుకునే స్థితిలో ఉంచాడు. మిగతా వాళ్ళందరూ మిలిటరీగా ఉంటే చూడండి ఎంత దుఃఖపడి ఉంటాడో కదా. కానీ మన ప్రతి పరిస్థితిని తృణీకరించబడుతున్న విధానాన్ని చూస్తాడు దేవుడు, పొగుడుతున్న విధానాన్ని, నిన్ను హీనంగా మాట్లాడిన స్థితిని చూస్తాడు.
అదే వ్యక్తి నోట నీకు ప్రశంసలు అందించే స్థాయిని కూడా దేవుడు తప్పకుండా ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నీ ఎదుట ఉన్న సమస్యలు చూసి నువ్వు భయపడవలసిన పని దావీదు చేసిన పని అదే. తన ఎదుట ఉన్న సమస్యలు చూసి చెప్పుకుంటానికి బాగుంటుంది, కానీ ఆ సందర్భం వచ్చేసరికి భయపడకుండా ఉండగలుగుతున్నామా? నిజంగా చెప్పండి. దేవుని వాక్యాన్ని వింటున్నాం కదా, సమస్య వచ్చేసరికి భయపడకుండా ఉంటున్నామా? ఎంతమంది ఉండగలుగుతున్నాం? మా చెల్లి మొన్న పొంగల్ హాలిడేస్ లో 1 వీక్ వచ్చింది హాలిడేస్. తనకు వచ్చి ఓవర్ బ్లీడింగ్ తో ప్రాబ్లంగా ఉంటే హాస్పిటల్ తీసుకెళ్ళాక డాక్టర్ గారు స్కానింగ్ రాశారు. స్కానింగ్ రాశాక ఆ స్టోరీ అంతా ఎట్లా జరిగిందో చెప్పను, కానీ మీకు వివరణ కోరుకు. మనం భయపడుతున్నామా లేదా ఆ సందర్భానుసారంగా చెప్తున్నాను. స్కానింగ్ తీసుకుని డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాక ఆవిడ అన్ని సిస్ట్ ఉందమ్మా, గర్భసంచి వాపు వచ్చింది, అయితే ప్రాబ్లం ఏమీ లేదు, 1 మంత్ మెడిసిన్ వాడండి అని అంది. సరే అన్నాము. అన్నాకంది, కానీ ఈసారి 1 మంత్కి వచ్చాక బయాప్సీ టెస్ట్ చేయించండి అంది. అంతా బాగానే ఉంది, దీనివల్ల ప్రాబ్లం ఏమీ లేదు, మెడిసిన్ వాడమని ఆవిడే అన్నారు, బయాప్సీ టెస్ట్. అప్పుడు మా చెల్లికి బయాప్సీ అంటే లేదు. ఆవిడంటే ఇప్పుడే చేయించుకోవాలి, ఇక్కడే చేయించుకోవాలి, నేను కరీంనగర్లో చేయించుకోవచ్చా అని అంటుంది. ఆవిడంటే ఎక్కడైనా పర్వాలేదు, మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు నేను కాదు ఇక్కడికి వచ్చినప్పుడే చేయించుకుంటారులే అన్నాను. మెడిసిన్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు మా చెల్లెని చేయించుకోవాలక్క, దేనికి చేయించుకోవాలి ఎందుకంటుంది. బయాప్సీ టెస్ట్ అంటే క్యాన్సర్ సంబంధించిన టెస్ట్ అన్నా. ఇక మాట లేదు, ఇక చెమటలు పడుతుంది చల్లగా, మాట్లాడాల. నేను రిటర్న్ కిందకు వస్తుంటే అక్కడ డాక్టర్ గారికి సంబంధించిన నర్సు ఉంటే అనుష అని అమ్మాయిని అడిగారు. ఇలా అన్నారు, ముందేమో ప్రాబ్లం లేదన్నారు, బయాప్సీ టెస్ట్ అంటున్నారమ్మా అంటే ఆవిడంది డాక్టర్ గారి సజెషన్ తీసుకోండి ఒకసారి, అది నెక్స్ట్ టైం వస్తారు కదా అప్పుడు అంది. నేను 1 మంత్ వెయిట్ చేయడము కష్టం, అది ఎందుకు మామూలుగా ఉండదు ఆ సిచ్యువేషన్. ఆ డాక్టర్ గారు లోపల చెప్పగానే నాకు ఒక రకమైన షివరింగ్ లాగా అనిపించింది, కానీ ఆ ప్రాబ్లం పక్కన ఉన్న పేషెంట్కి తెలియదు కాబట్టి ఇప్పుడే చేయాలా అని ఆమె అడుగుతుంది. అప్పుడు ఏమన్నా ఇప్పుడే వెళ్ళి అడుగుతామమ్మా అంటే సరే అని పంపించారు. ఆ కాసేపట్లో ఎన్నో రకాల ఆలోచనలు. ఎందుకని బయాప్సీ టెస్ట్ అంటే క్యాన్సర్ అనేది వాళ్ళకి ఆ డౌట్ వచ్చి వచ్చింది, అక్కడ ఏమీ లేకపోతే రాదుగా, అలా చేయాలన్నారంటే ఆ ప్రాబ్లం లేకుండా వాళ్ళు అన్నారుగా. ఈ ఆలోచనతో ఉండిపోయింది. డాక్టర్ గారి దగ్గరికి ఎదురెళ్ళాం, ఆ వంట కూర్చొని ఇక నోరు తెరవట్లేదు. ఆయన అడుగుతున్నారు ప్రాబ్లం ఏంటంటే ఇది ప్రాబ్లం ఇదండి, కానీ డాక్టర్ గారు సిస్ట్ ఉంది, గర్భసంచి వాపు ఉందన్నారు, కానీ ప్రాబ్లం అది కాదు, దానివల్ల ఇబ్బంది ఏమి ఉండదు, అది దాని పెద్ద సమస్య కాదన్నారు, కాకపోతే బయాప్సీ టెస్ట్ అంటున్నారు, మీ సలహా కోసం వచ్చామంటే ఆయన చూసి అన్నారు, అమ్మాయి అన్నం తోడు నీకు అసలు ఏ బయాప్సీ టెస్ట్ అవసరం లేదు. కొద్ది క్షణాల్లో ఏమైపోయిందంటే ఆలోచన అంతా. ఇంటికి వచ్చాక గౌరవం ఏడ్చింది. అక్కడ ఫీలింగ్స్ బయట పెట్టలేక మాట్లాడలేక కూర్చుండిపోయి, అమ్మో జీవితం అంటే అవును అనుకుంటాం, దేవుడు ఉన్నాడు బలపరుస్తాడంటాము, దేవుడు మనను చక్కగా కాపాడుతాడంట, కానీ చిన్న సమస్య మన చెవులు పడగానే ఏమైపోతుంది మన హృదయము. ఎన్ని రకాల దావీదంట చెల్లించుకోలేదండి, మనలాగా దావీదు చెల్లించుకోరా. కానీ దావీదు కూడా మనలాంటి మనుషుడి కారణం ఏంటో తెలుసా, దేవుని వాక్యం మీద తన జీవితాన్ని స్థిరముగా కట్టుకున్నాడు. హల్లెలూయా. ప్రతిదీ కూడా స్పష్టముగా దేవుడితో మాట్లాడే అనుభవం దావీదుకు ఉంది. కాబట్టి మనం చెల్లించుకోకున్నామంటే ఎక్కడో కొన్ని సందర్భాల్లో వాక్యాన్ని విడిచిపెట్టొద్దు. ఆ సమస్యను ఎదుట నిలబడ్డాడు. అంటున్నాడు కదా గొల్యాతు కుక్కరా అంటే దావీదు ఏమన్నాడు తెలుసా, కుక్కవే ఏమన్నాడు, అమ్మో ఇంతటి ఆయన నేను కుక్క అంటే ఊరుకుంటాడా అనుకోవాలా, దేవుడు ఇచ్చాడు. దావీదు దగ్గర చేతిలో ఆ ఒడిశాలో 5 రాళ్ళు తప్ప మరి ఏ కత్తే లేదు. కొట్టిన దెబ్బకు గొల్యాతు పడిపోయాడు. ఆ వరలో కత్తి తీసుకొని అతని మెడనే కోసి ఆ తల పట్టుకుని రాజు దగ్గరగా. ఈ తల్లికి కారణం ఏంటంట, ఎవరిని కనపరిచాడు, ఎవరి నామం పేరట వస్తున్నాడు తెలుసా, యెహోవా నామం పేరట నీ మీదకి నువ్వు ఎవరి నామాన్ని కనపరుస్తున్నావు, నీకు కలిగిన దాన్ని బట్టి ఎవరు ఏం చెప్తున్నావు, ఎవరు బట్టి కలుగుతుంది ఏం చెప్పాలంట, దేవుని కృప వలన నాకు ఇది దేవుడు
ఇచ్చాడు. ఏది ఇచ్చినా కూడా నీటిలోకి ఏం వచ్చినా అది చిన్నదే కానీ పెద్దది. ఒక ఉద్యోగం వచ్చింది, ఎవరు ఇచ్చారని చెప్పాలా? ఒక మంచి మార్కులు వచ్చి ఎవరు ఇచ్చారని చెప్పాలి? లేదు లేదు, మా అబ్బాయి అబద్ధాల్లో వాళ్ళు కష్టపడిపోయేవాడు, అసలు అందుకే వీడికి మార్కులు కష్టపడి ఎదురుపోయి వెళ్ళి రాసి వచ్చేస్తే అయిపోద్దా? దేవుని కృపలేదు ఏది కూడా మనం పొందుకునే అవకాశము, దేవుని నామం పేరుడి ప్రతిదీ కూడా మనం పొందుకున్నాం. ఈ ఆరోగ్యమైన ధరించిన వస్త్రాలైన ఏవైనప్పటికీ కూడా అండి మన కళ్ళ ముందు ఎన్నో భయంకరమైన పరిస్థితులు చూస్తూ భయపడిపోతాం, కానీ వాటన్నిటిలోంచి దేవుడు విడిపించినందుకంటే మనము ఆయన నామాన్ని గర్వపరిచే వ్యక్తులుగా. ఎవరి నామాన్ని గర్వపరచాలంట? దేవుని నామాన్ని. రెండవదిగా మన ఆలోచన విధానంలో సమస్యలు చూడొద్దు. దేని చూడొద్దు? సమస్యలు చూడొద్దు. ఆ సమస్యలో నుంచి విడిపించగలిగిన సామర్థ్యం కలిగిన దేవుని ఎవరు చూడాలంట? ఎప్పుడు సమస్య వచ్చినప్పుడు సమస్యలు కాదు, సమస్యలు దేవుని గణపరిచి దానిలోంచి విడిపించగలిగిన సామర్థ్యం కలిగిన దేవుని వైపు మనము చూద్దాం. రెండవదిగా చేయవలసింది ఏంటంటే మన ఆలోచన విధానంలో మనం మార్చుకోవడం, అంటే ఒక విషయాన్ని చూసే దృష్టిని మార్చుకోవడం. అంటే 1వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనము. కృతజ్ఞతాస్తుతులు, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. హల్లెలూయా. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. రెండవదిగా మనం ఏం చేయాలంటే మన ఆలోచన విధానాన్ని, ఒక విషయాన్ని మనం చూసే దృష్టి కోణాన్ని మార్చుకోవాలంటే మొదటిగా మనము చేయవలసింది ఏంటంటే సమస్యను చూడడం కాదు, దేవుని గణపరచండి. రెండవదిగా కృతజ్ఞతాస్తుతులు. మనకున్న విధానం ఏంటంటే దేవుడు చేసిన మేలును లేదా మనుషుల ద్వారా అందిన సహాయమును మర్చిపో. మర్చుకున్న అతి పెద్ద చెడ్డ లక్షణం ఏంటంటే రేవు దాటిన తర్వాత లేదు అంటే ఒప్పుకోను. ప్రతి ఒక్క వ్యక్తికి ఉన్న లక్ష్యం ఇదేనంట. దేవుడు అదే చెప్తున్నాడు, నీ ఆలోచన మార్చు. నువ్వు విడిచిపెట్టేస్తావు, ఈరోజు వేలు పొందుకుంటావు, రేపు మర్చిపోతావు నన్ను. నువ్వు కానీ నువ్వు ఏం చేయాలంట? దావీదు మహారాజు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగములో ఉన్న సమస్తమా ఆయన చేసిన ఉపకారములు దేనిని కూడా. ఎందుకు చెప్తున్నాడని సార్లంటే మన ప్రాణానికి ఉన్న జబ్బు ఏంటయ్యా అంటే మర్చిపోవడం. ఎప్పుడు కూడా మర్చిపోయే వారము ఉండొద్దు, కృతజ్ఞతను మనము పాటించే వారముగా ఉండాలి. మూడవదిగా 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందాం. క్షణమాత్రముందు ఈ చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారములు కలుగ చేయుచున్నది. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. మూడవదిగా నువ్వు చేయవలసింది ఏంటంటే కనిపించని దానిపై దృష్టి నిలపాలంటండి. దేనిపై? అదేంటండి కనిపించని దాని ఎట్లా నిలుపుదాం? దేవుడి వాక్యం అదే, విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి వనుటకు నీ కంటికి కనిపించని వాటిపై. మన కళ్ళకి ఈ రోజు ఒక బాధ కనపడుతుంది, కానీ దేవుడు అంటున్నాడు ఆ బాధలో నుంచి విడిపించిన విధానాన్ని చూసే వ్యక్తివిగా మనము ఉండాలంటండి. హల్లెలూయా. నిన్ను బాధిస్తున్న తాత్కాలికమైన మరి శ్రమను దాటి నిత్యమైన రాజ్యంపై 10 దినములు శ్రమ కలుగుతుంది, 10 దినములు ఏడుపు వస్తాయి, 11వ రోజు సంతోషం కలుగుతుందా లేదా? కలగబోయే సంతోషం మీద మన దృష్టి నిలిపేవారు. తాత్కాలికంగా కలిగే శ్రమల మీద నీవు దృష్టి నిలపొద్దు. స్థిరంగా నీవు పొందుకోబోయే ఆయన కనిపించిన దాని మీద నీవు దృష్టి. తాత్కాలికమైన శ్రమలు చూస్తాం. ఈ రోజు మన ఇంట్లో వేళ తినడానికి పట్టెడు బియ్యం లేకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు పట్టెడు బియ్యంలోని పెట్టి నింపే రోజు కూడా ఉందంట. కనిపించనిది
ఈరోజు సరైన వస్త్రధారణ లేకపోవచ్చు, కానీ దేవుడు నిన్ను ఒకానొక రోజున ఏ రీతిగా గణపరచబోతున్నాడో దాని మీద నీవు దృష్టి నిలపాలంట. అనారోగ్యము, కనిపించే తాత్కాలిక శ్రమలు, ఆర్థిక ఇబ్బందులు ఇవన్నీ కూడా స్థిరమైనవి అంటారా? కష్టం వచ్చినప్పుడంట, కష్టంలో కూడానంట దేవుడు నీకు స్థిరమైన విశ్వాస పరిమాణాన్ని పెంచేవాడుగా. కష్టం వచ్చినప్పుడంట అది మన మార్పు కోసమే తప్ప దాని ద్వారా మనకి ఇబ్బంది అయితే. ఒక వ్యక్తి అంటే తన పేద స్థితిలో తన ఇంటి ఒక మామిడి చెట్టు ఉంటే తను సన్నిధి క్రమాలు నడుస్తూ ఆ మామిడికాయల అమ్ముకుని తన జీవనాధారాన్ని ముందుకు కొనసాగించేవాడంట. ఒక రోజున ఆయన మామిడికాయలు అమ్ముకుని తిరిగి వస్తూ ఉంటే ఒక వ్యక్తి అంట రోడ్డు అమ్ముబడి వెళుతూ ఉంటే ఆ వ్యక్తిని చూసి పేదగా వ్యక్తి అయిన మామిడికాయలు అమ్ముకునే వ్యక్తికి జాలి కలిగి ఇంటికి తీసుకొచ్చి మంచిగా ఆహారం పెట్టి అతని కొన్ని సేవలు చేసి అన్నాడంట, తింటూ ఉన్న వ్యక్తిని చూసి నాకు ఆ మామిడి చెట్టే జీవనాధారము అని చెప్పాడంట. చెప్పి వ్యక్తి పని మీద బయటకు వెళ్ళిపోయాడు. ఈ వ్యక్తి తిరిగి ఇంటికి వచ్చే వరకు ఏ వ్యక్తికి అయితే భోజనం పెట్టి సేవలు చేసి వెళ్ళాడో ఆ వ్యక్తి ఏంటంటే ఆ మామిడి చెట్టును నరికి వెళ్ళిపోయాడంట. మామిడి చెట్టు నరికి వెళ్ళిపోయాడంట. ఈ వ్యక్తికి అది చూసి చాలా కోపం వచ్చిందంట. ఇదేంటి, చాలా ఆకలితో ఉన్నాడని నేను ఆ వ్యక్తిని తీసుకొచ్చి భోజనం పెట్టి ఎంత పరిచర్య చేస్తే ఎలా చేశాడేంటి అని బాధతో ఆ వ్యక్తిని తిట్టాడు. కొంత సమయము దాని గురించి చాలా వేదన చెందాడు. ఆ క్లిష్ట పరిస్థితుల్లో దేవుని మీద ఆధారపడడం కూడా నేర్చుకున్నాడంట. కొంతకాలం అయిన తర్వాత ఏ వ్యక్తికి అయితే భోజనం పెట్టాడో ఆ వ్యక్తి ఆ దారి గుండా వెళ్తా ఉన్నాడంట. వెళుతూ ఉంటే ఆ క్రమంలో ఆ చెట్టును కొట్టాడు కదా, అదే ప్లేస్ చూస్తా ఉంటే ఆ యొక్క వ్యక్తి కంటే ఒక పెద్ద భవంతి కనబడిందంట. భవంతి కనబడినప్పుడు ఆ భవంతిలో నుంచి, ఆ బిల్డింగ్ లో నుంచి ఒక వ్యక్తి, ఒక బిజినెస్ మ్యాన్ బయటకు వస్తున్నాడంట. ఈ వ్యక్తి అనుకున్నాడు, ఎవరా ఈ వ్యక్తి ఒకసారి చూద్దాము అని ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. ఎవరా వ్యక్తి అంటే ఒకప్పుడు మామిడి పళ్ళు అమ్ముకున్నాడు కదా ఆ వ్యక్తి. ఈ వ్యక్తిని గమనించన్నాడు, నేను ఒకప్పుడు నీకు తిండి పెడితే నీవు నాకు ఆహారాన్ని, నాకు పోషణ ఇచ్చే ఆ చెట్టుని దగ్గర ఇక్కడి నుంచి వెళ్ళిపోయి నాకు ఇంత నమ్మక ద్రోహము చేసావు అన్నప్పుడు ఆ వ్యక్తి అన్నాడంట, నేను ఆ రోజు ఆ చెట్టును నరికాను కాబట్టి ఈ రోజు నువ్వు ఇంత గొప్ప బిజినెస్ మ్యాన్వి అయ్యావు అన్నాడంట. అదేంటి అన్నాడంట, నేను ఆ రోజు చెట్టు నరకపోయి ఉంటే నువ్వు కష్టపడేవాడు కాదు. ఆ చెట్టు నేను నరకపోయి ఉంటే నీలో ఉన్న టాలెంట్ బయటకు తీసేవాడు కాదు. ఆ చెట్టు నరకపోయి ఉంటే ఈ రోజు ఇంత గొప్ప బిజినెస్ మ్యాన్ అయ్యేవాడు కూడా కాదు అన్నప్పుడు అప్పుడు అన్నాడంటే వ్యక్తి, నిజమే, కష్టం యొక్క విలువ తెరవకుండా చెట్టు కాసిన కాయలు అమ్ముకుంటూ కాలాన్ని గడుపుతున్న నాకు ఒక విలువను చూపించమని ఆ వ్యక్తికి కృతజ్ఞతలు తెలిపాడంట. అంత ఎందుకు వరకు వచ్చింది ఆ కష్టం అనుకుంటాం, కానీ దాని వెనకంట ఒక గొప్ప ఎందుకు అన్నారు, ఎందుకు ఇలా చేశారు, ఎందుకని వీళ్ళు మనం విడిచిపెట్టి వెళ్ళిపోయారు అనుకుంటాం. అదంతా కూడా ఎవరి కోసమంట, మనలో మార్పు కోసమేనంట. ఎందుకంటే నువ్వు గుడ్డిగా ప్రేమిస్తున్న వాళ్ళని నిజస్వరూపం ఇది కాదేమో దేవుడు మనకి చూపిస్తాడంటండి. హల్లెలూయా. మేము కూడా అపార్ట్మెంట్ లో కాకుండా చిన్న రూమ్ లో 3 గదులు ఇంట్లో ఉన్నప్పుడు ఇంటి వారు వచ్చి అన్నారు, మీరు ఇక్కడ ప్రార్థన పెడుతున్నారంట, ఇదేమన్నా చర్చ్ అనుకుంటున్నారా, ఇది పలానా వాళ్ళు ఉండేటువంటి ఇల్లు అన్నట్టుగా మాట్లాడారు. వార్నింగ్ ఇది మీకు చెప్పడం కూడా కాదు, ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్ ఇదే అన్నాడు. ఆయన వార్నింగ్ అనకపోతే అక్కడి నుంచి కదిలి ఇక్కడికి వచ్చేవాళ్ళము. ఈ క్రమంలో 7 చోట్ల పెట్టామండి, ఒక్క చోట కాదు. ఈ రోజు ఇక్కడ ఈ మందిరంలో మీరు అందరూ ఉన్నారంటే ఆ రోజు ఎదుర్కొన్న శ్రమ ఉందే. గుడ్ ఫ్రైడే రోజు పైన టెంట్ కూడా కాదు, పరసాతో 4 కర్రలు పెట్టి గుడ్ ఫ్రైడే ప్రార్థన జరుగుతుంటే గాలికి ఆ పరసా కిందకి మొదట్లో మమ్మల్ని వెంబడించిన వాళ్ళకు మాత్రమే తెలుసు. ఇప్పుడు చూసే వాళ్ళకి ఇది మాత్రమే కనపడతా ఉంటది. ఏదో మాకు పెద్ద పేట వేయలేదు అనుకుంటారు. ముందు నుంచి వెంబడించిన వాళ్ళకి అర్థమవుతుంది ఎన్ని ప్రయాసాల గుండా, ఎన్ని కష్ట నష్టాల గుండా, ఎన్ని అవమానాల గుండా నడిస్తేనే ఈ రోజున ఇక్కడ మనం నిలబడడానికి, ఈ కృపాసనం వద్ద నిలబడడానికి, ఈ రీతికి మందిరంలో దేవుని ఆరాధన చేసుకోవడానికి దేవుడు కృప నాకు ఎప్పుడు గుర్తొస్తుంది. పెళ్లి కూడా అంట 7 చోట్ల పిల్లల్ని మార్చుద్దంట అన్నట్టుగా 7వ చోట దేవుడు మమ్మల్ని స్థిరపరిచాడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక చోట ఆరాధన చేసుకో
తీసుకోవడానికి వెళ్తే అపార్ట్మెంట్ లో అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఆవిడ వేరే చోటకి వెళ్తుంది. క్రిస్మస్ రోజు ప్రార్థనకి వెళ్ళేసరికి ఆవిడ వెళ్ళిపోయిందండి. చర్చికి వెళ్ళిపోతే కారు పార్కింగ్ ఉంటుంది కదా, కారు పార్కింగ్ దగ్గర ఒక చోట ఖాళీ ఉంటే ఎవరో చిన్న పరదా ముక్కిస్తే వేసుకున్నాం. ఆ కారు ప్లేస్ లో పెట్టుకునే వ్యక్తి వచ్చినాడు, మేము ఇప్పుడు ఇక్కడ కారు పెట్టుకోవాలి లేవండి. కార్ పార్కింగ్ పెట్టుకునే ప్లేస్ లో కూడా ప్రార్థన చేసుకోవడానికి అవకాశం లేనటువంటి పరిస్థితులు కూడా నడిచారు మీ సేవకులు. కష్టము చాలా మందికి కనిపించదు, చాలా మందికి అర్థము కాదు. ఎంత కష్టపడితే ఎన్ని తగ్గించుకుంటే ఈ రోజున దేవుని సన్నిధిలో ఇప్పుడు వాడుతున్న ఏదైనా కూడా దేవుడు అనుగ్రహించాడంటే దీని వెనక ఎంత కష్టం ఉంటేనో, ఎన్ని త్యాగం చేస్తేనో. మా పిల్లలు చిన్న పిల్లలు పొట్ట పెట్టుకునే వాళ్ళు ఒకళ్ళేమో నేను ఒళ్ళో కూర్చోబెట్టుకునేదాన్ని. ఆ చల్లోనే ఈరోజు కారు ఉందంటే కారు కాదు, కారు లేనప్పుడు పడ్డ కష్టము. చిన్న పిల్లలు ఆదివారం పిల్లలు కొంచెం పొద్దుకుంటారు, అలా పట్టుకున్నాడు వస్తూ ఉంటే గుడ్ల గోపలు ఆ రోడ్డు కట్టుకొచ్చి గుడ్ల మీద పట్టిన రోజులు ఎన్నో, కుక్కలు ఎడబడిన రోజులు ఎన్నో. ఈ కష్టం రాకపోతే దీని విలువ తెలిసేది. ప్రతి ఒక్కరి నుంచి వెనక ఎన్నో అపజయాలు ఉన్నాయి, ఎంతో వేదన ఉంది, ఎన్నో నిద్రలేని రాత్రులు ఉన్నాయి, ఎన్నో తిండి ఉండి కూడా తినకుండా ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన రోజు ఈ మందిరం కట్టడానికి దీనికి అడ్వాన్స్ ఇచ్చిన దగ్గర నుంచి మందిరం ఓపెన్ చేసేది దగ్గర 3.5 సంవత్సరాలు పెడితే 3.5 సంవత్సరాలు ఉపవాస ప్రార్థనతో ఉన్నాం పాస్టర్ గారు. దీని వెనక ఎంతో కన్నీటి ప్రార్థన ఉంది. ఆశామాషిగా జరిగిపోయింది కాదు. చిన్న వాటికి, స్వల్పమైన వాటికి చాలా మంది అలుగుతూ ఉంటారు. స్వల్పమైన వాటికి మందిరాల క్రమాలు మానేస్తూ ఉంటారు, దేవుని విడిచిపెట్టేస్తూ ఉంటారు. దీని వెనక ఉన్న ప్రయాసం అర్థం చేసుకుంటే నిజంగా దేవుని వాక్యం మీద మీ జీవితాలు కట్టుకుంటే మీ జీవితాలు ఎప్పుడు కూడా ఎలా ఉండేది తెలుసా? అది కష్టమైన, నష్టమైన, వ్యాధి అయినా, బాధ అయినా కూడా మీరు స్థిరమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండగలుగుతారు. మీరు వాక్యం మీద మీ జీవితాలు కట్టుకున్నంత కాలము మీలో స్థిరత్వం అనేది ఉండదండి. దేవుడు వాక్యం ఏం చేస్తుంటే మనలో లంగరు వేసినటువంటి పడవ ఎలాగా లంగరు వేసిన తర్వాత ఎవరు ఎంత కదిలించినా పడది కదలండి. మనం వాక్యం అనే లంగరు 4 వైపులా వేయబడకపోవడాన్ని బట్టే చిన్న వాటికి మనం ఏమైపోతూ ఉంటామంటే కదిలించబడిపోతాం. దేవుడు లేడు, దేవుడు ఎందుకు జరుగుద్ది? నిజంగా దేవుడు ఉన్నాడా అనే మాట మాట్లాడేస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా అంటే దేవుడు వారికి కొన్ని అనుభవాలు నేర్పడానికే. ఎక్కడా కూడా మన జీవితాల్లో ఎక్కడ ఏ కోరుకుందో దాన్ని నలగొట్టడానికే అంట తప్ప ఏది కూడా మనల్ని ఏ హాని మనకి చేయదంటండి. హల్లెలూయా. అయితే దేని మీద మన జీవితాన్ని కట్టుకోవాలంట? దేవుని వాక్యం మీద మన యొక్క జీవితాలు కట్టుకునే వారిగా కనిపిస్తున్న కళ్ళెదురు కనపడుతున్న ఈ శ్రమలు మాత్రం మీరు చూడవద్దు. ఏ శ్రమలను? స్వల్పమైనవి, ఆర్థికంగా కానివ్వండి, ఆరోగ్యంగా కానివ్వండి, పిల్లల విషయాల్లో కానివ్వండి. కారు రిపేర్కి వచ్చిందని చెప్పాం. పాస్టర్ గారు అన్నారు ఆఫ్బో చేయాలంటే 20,000 అయిపోతుంది అన్నారు. తర్వాత ఆయన అన్నాడు ఆఫ్బో చేశాను, ఇది ఫుల్ బో చేస్తే తప్ప కదేటట్టుగా లేదండి, 50,000 కావాలి అన్నారు. మనం అనుకుంటాము ఇంటికి ఎట్లా అయిపోతుంది. ఆ సాయంత్రం నేను బండి గురించి స్కూటీ కూడా షెడ్కి వెళ్ళింది. ఫోన్ చేసి ఆయన అన్నాడు దీనికి ఏం చేసినా పనికి రాదండి, ఇది కూడా ఫుల్ బోర్కి వచ్చింది, ఇది కూడా 10,000 అయితే అమ్మేసుకోండి అన్నాడు. ఏంటంట 15 సంవత్సరాలు అవుతుందండి స్కూటీ కొని. ఇవన్నీ చూస్తే ఏమనిపిస్తుంది అంటే ఈ ఆర్థికంగా ఈ నలుగుడంతా అవసరమా? ఇవన్నీ మనము చేయాలా? ఇవన్నీ దేవుడి కోసం మనం ఎంత త్యాగం చేస్తుంటే ఈ నలుగుడంతా మనకి ఎందుకు అనిపిస్తుంది కదా. నేను పాస్టర్ గారు అన్నారు ఎక్కడైనా అరేంజ్ చేసావా అన్నారు. దేవుడు అడగండి పాస్టర్ గారు, దేవుడు ఎట్లా అనిపిస్తే అట్లాగే అన్నారు. నేను అన్నా పాస్టర్ గారు అన్నారు దేవుడిని అడిగా మీ ద్వారానే మార్గం తెలుస్తానని దేవుడు నాకు చెప్పాడు అన్నారు. నేను దేవుడు నాకు కూడా చెప్పాలిగా అన్నా. ఏమన్నాను? దేవుడు నాకు కూడా ఆనాడు సౌలు కన్నుల పొరలో రానప్పుడు ఇద్దరితో దేవుడు మాట్లాడాడు కదండి, మరి దేవుడు నాతో కూడా మాట్లాడాలిగా అన్నా. ఎక్కడి నుంచి మార్గం తెరవబడినా దేవుడు కృపలేదే ఏది కూడా ఆ శ్రమను చూస్తూ, ఆ పరిస్థితులను చూస్తూ, ఎందుకు ఈ కృంగుదల, ఎందుకు ఈ సమస్య, అయ్యో కారు కొన్నదేమి కట్టడం మళ్ళీ ఏంటి అని కోరబడిపోతే ఎక్కడ వాడు అక్కడే మన దృష్టి అంట దేవుడు ఇవ్వబోతున్నాడే. ఆ దృశ్యమైన దాన్ని చూసేటువంటి వారముగా మనము అదృశ్యమైన
దేవుడు దాని వరకు ముందుగానే ఎక్కడో సిద్ధపరిచాడు. తప్పకుండా అది మన దగ్గరికి అదండి ఆ కార్యం అంటే మొరపెడతాడు. హబక్కు గ్రంథంలో రాయబడి ఉంది, నిర్ణయ కాలంలో అది నీ యొద్దకు రావడానికి వేగం పడుతుందండి. నీకు ఏది కావాలో అది నీ దగ్గరకు రావడానికి అయితే నువ్వు దేవుని అడుగు. దాన్ని చూసి కృంగిపోకర్లా, దిగులు పడక్కర్లా, వేదం చదవాల్సిన పరిస్థితి అంతకంటే ఒక మార్చుకుని ఆ దిగులు మనలో కనపడవలసిన పనేమి. ఎందుకంటే మనం సేవిస్తున్నాం మన దేవుడు అండి. మనకు తాత్కాలికమైనవి కాదు, స్థిరమైన ఆశీర్వాదాలను. మనుషులైతే కాసేపు నిన్ను కవ్వించి నవ్వించి నీ అన్నతోడు లేడంటారు. అదే వ్యక్తి సాయంకాలం కల్లా నిన్ను గురించి తక్కువగా మాట్లాడతారు. కానీ మన దేవుడు అలాంటి దేవుడైతే కాదు. స్థిరమైన ఆశీర్వాదాలతో నిన్ను నన్ను మనను నింపే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. అయితే మనం రోజు ఏం మార్చుకోవాలి? మన ఆలోచనను, మనం ఒక విషయాన్ని చూసే దృష్టిని. అవునా, కారు రిపేర్ వచ్చిందని వస్తా ఉంటే బస్సులో మా బస్ పక్కన ఒక ప్రొక్లైన్తో చిత్తు అయిపోయిన కారు వెళ్తుంది. నేను అది చూసి అనుకున్నాను, ప్రభువా ఇలాంటి భయంకరమైన పరిస్థితికి అప్పగించకుండా రిపేర్ మాత్రమే చేసావయ్యా అనుకున్నా. మన ఆలోచన మారాలి, మన ఆలోచన మారాలి, మనం చూసే కోణము మారాలి. కొన్నిసార్లు మనం చూసింది అక్కడ జరగకూడదు, కానీ మన దృష్టిని మార్చుకునే వారముగా ఉన్నప్పుడు మన విశ్వాసంలో మనం స్థిరంగా నిలబడతామంట. హల్లెలూయా. 4వదిగా హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24-25 వచనము, సంఘం యొక్క ప్రార్థన సహాయమును పొందండి. 4వదిగా సంఘం యొక్క ప్రార్థన సహాయము. ఈ రోజున మన జీవితాల్లో అనేకమైన శ్రమలు, శోధనలు, ఇరుకులు లేదా అనారోగ్య పరిస్థితులను మనం ఎదుర్కొంటూ ఉన్నప్పుడంట సంఘం యొక్క ప్రార్థన సహాయము. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించడం మీరు చూసిన కొలది ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పుకోవాలని ఆలోచించము. హల్లెలూయా. ఈ కష్ట సమయంలో స్థిరమైన విశ్వాసమును కాపాడుకున్నలో 4వదిగా మనం చేయవలసింది ఏంటంటే సంఘం యొక్క ప్రార్థన సహాయము. అంటే ఈ క్రమంలో మొదటిగానంట మనం ఒంటరిగా ఉండొద్దంట. ఎప్పుడు ఒక కష్టం ఎదురైంది, ఒక సమస్య వచ్చింది, లేదా ఒక ఊహించినటువంటి పరిస్థితుల మధ్య నువ్వు వెళ్తూ ఉన్నప్పుడు ఎలా ఉండకూడదంట, ఒంటరిగా ఉండకుండా ఏం చేయాలంటే సమాజముగా ఎవరైతే మిమ్మల్ని ఆ శ్రమలో మిమ్మల్ని బలపరిచే మాటలు చెప్తారో, మిమ్మల్ని ప్రోత్సహించే వారుగా ఉంటారో, మిమ్మల్ని వాక్యంలో బలపరిచే వారుగా ఉంటారో, మరి బాహ్యంతో ప్రోత్సహించే వారితో మీరు ఏకీభవించి ప్రార్థించేవారుగా ఉండాలంటండి. ఎవరితోనంట? ముస్లిం వచ్చులు కాదు, మీకు ఒక సమస్య వచ్చింది, ఒక శోధన వచ్చింది, మీ దగ్గరకు వచ్చి నీకే కాదు వాళ్ళకి సమస్య ఈ సమస్యతో అని ముచ్చట్లు పెడతాం కాదంట. ఎవరైతే నీ సమస్యలో నుండి నేను బయటకు ఆ మూడు నుంచి నువ్వు బయటకు రావాలంటే నీకు కొన్ని ప్రోత్సాహకరమైన మాటలు చెప్పాలి, నేను వాక్యం ద్వారా బలపరచాలి, నేను వాక్యానుగుణముగా నీ యొక్క సమస్యలో నుంచి బయటకు తీసుకొచ్చే వ్యక్తులతో కలిసి నువ్వు ప్రార్థన. అలాంటప్పుడు నేను చూడండి సమాజముగా కూడా మానక ప్రేమతో ఊహించాలంటే ఒకరినొకరు పురికొల్పుకుంటూ దేని కొరకంటే దేవుని సన్నిధిలో ఇరువురు కలిసి ప్రార్థనలో ఏకీభవించడం కొరకంటే. హల్లెలూయా. ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితంలో తుఫాను లాంటి సమస్యలు ఎన్నో ఎదురవుతూ ఉంటాయి. అలానే మనంతటికి మనము చేసుకుంటే సరిపోద్దంటే చేసుకోండి, సరిపోదని చెప్పట్లా. మరొకరి ప్రార్థన సహాయం దేవుని వాక్యం చెప్తుంది కదా, ఎక్కడ 2-3 నా నామం పేరట కూడి ప్రార్థిస్తాను వారి మధ్యన నేను ఉంటానని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మీరేం చేయండి, ఒక సమస్య వచ్చినప్పుడు ఒంటరిగా కూర్చోవడము కాదు, కానీ సంఘం యొక్క సహవాసంలో నువ్వు ప్రార్థనలో ఏకీభవించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు నీకు పట్ల గొప్ప అద్భుతమైనటువంటి విశ్వాసంతో నిన్ను ఒక్కడవే ఒంటరిగా ఉన్నప్పుడు అబ్బాయి అంటాడు, నీ పని అయిపోయింది, నీ వల్ల ఏమి కాదు, ఇక నీవు ఈ రోగంతోనే వెళ్ళిపోతావు,
అది నీ పక్కింకో వ్యక్తి తోడుగా ఉన్నారనుకో ఏమనిపిస్తుంది? అమ్మ దేవుడి కార్యము చేస్తాడమ్మా, నీకేమీ కాదు, నీకు ఈ బలహీనత నుంచి దేవుడు విడిపిస్తాడు. బైబిల్ ఎంతమంది భక్తులను విడిపించలేదు, ఎంతమందికి సహాయం దేవుడు చేయలేదు అని ప్రోత్సాహకరమైన మాటలు అందించినప్పుడు నీవేమవుతావంటే కొంత అలసట నుంచి నువ్వు బయటకు రాగలుగుతావు. అంటే నువ్వేం చేయాలంటే సమస్య వచ్చినప్పుడు ఒంటరిగా ఉండిపోవడం మాత్రమే. అలా ఒంటరిగా ఉండిపోయి ఉండే పగిలి చనిపోయిన వాళ్ళు కూడా లేకపోలేదు. నీ సమస్యలో నీ శోధనలు ఏం చేయాలంటే సంఘం యొక్క ప్రార్థన సహాయమును కోరే వ్యక్తిగా ఉండాలి. హల్లెలూయా. వీటితో పాటు మేము ఆచరించవలసిన కొన్ని ఏంటయ్యా అంటే విధేయతను పాటించాలంటండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనములో విధేయత, ఎవరైతే విధేయులు ఉంటారో వారు దేవుని ఆజ్ఞలను అనుసరించేవారుగా ఉంటారు. ఆజ్ఞాతి క్రమమే పాపం అంటండి. అలాంటి పాపములకు మనము తావించే వారిగా ఉండగా దేవుని ఆజ్ఞను విధేయతతో పాటిద్దాం. నువ్వు ఆచరించవలసిన రెండవది ఏంటయ్యా అంటే అనవసరంగా మాట్లాడకూడదు అంట. ఏం చేయకూడదు? అనవసరంగా అధికమైన మాటలలో దోషం ఉండగా. కొంతమంది అనవసరంగా లోడా మాట్లాడే వాళ్ళు ఏదో ఒకటి చెప్పాలి. ఎందుకు ఏదో ఒకటి చెప్పడం? ఉన్నది చెప్పి విడిచిపెట్టిన అంతే. అనవసరంగా మాట్లాడి ఏమవుతుంది? ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళావు, నీ సమస్య ఎంతసేపు చెప్తావు? ఒక 5 నిమిషాలు, మా అయితే 10 నిమిషాలు. నువ్వు అక్కడ గంట గడిపావు అనుకో, మిగతా 45-50 నిమిషాలు అనవసరంగానే మాట్లాడతావుగా, అంతేనా? నీకు ఒక 5 నిమిషాలు 10 నిమిషాల సమస్య, నువ్వు మిగతా 40-50 నిమిషాలు అనవసరంగా మాట్లాడటం వల్ల దోషపూరితమైన మాటలు, అనవసరంగా ఆందోళన కలిగించే మాటలు, నువ్వు ఈ క్రమంలో సోషల్ మీడియా చూడడం తగ్గించుకోవాలి. అనవసరంగా ఎక్కువగా చూసి కొంతమంది దానిలోనే కాదంటారా సోషల్ మీడియా చూసి అనవసరంగా వ్యర్థముగా ఎంతమంది కుటుంబాలు పతనమైపోతున్నాయి. అనవసరమైన ఏది కూడా మీరు చేయొద్దు. నువ్వు ఆచరించవలసిన మూడవది ఏంటంటే ప్రభు కొరకు వేచి ఉండు. ప్రభు కొరకు వేచి ఉన్న నువ్వేం చేస్తావంటే ప్రతిరోజు ప్రార్థిస్తూ దేవుని వాక్యాన్ని తింటూ కంఠస్థము చేస్తూ ధ్యానిస్తూ ఆయన సమయం కొరకు వేచి ఉన్నప్పుడు నీ ప్రతి బలహీనతను నువ్వు జయించి ఆయన నీకు ఇచ్చినటువంటి వాగ్దానాలపై నువ్వు ఆధారపడి ముందుకి కొనసాగగలుగుతావు. కాబట్టి ఆయన వాగ్దానాల కొరకు నీవు ఓపికతో వేచి ఉండవలసిన వారముగా ఉన్నాం. ప్రతిరోజు కూడా మనం ఏం చేయాలంటే ప్రభువా నీవు నాకు ఈ సంవత్సరం నుంచి నీ వాగ్దానం ఏదైతే ఉందో అది నా జీవితంలో. మీ పిల్లల కొరకు ప్రార్థన చేసేప్పుడు కూడా వాళ్ళకి ఆ వాగ్దానం ఎత్తిపట్టి మీరు ప్రార్థన ఏం చేయాలంట? ఆ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయాలి. ఎందుకంటే దేవుడు మనకు ఒక వాగ్దానం ఇచ్చాడు, నెరవేర్పించవలసంలో దయచేస్తాడు. నేను చిన్నబాబుకి ఇలాగే ప్రార్థన చేస్తూ నా కుమారుడికి నా కృప నీకు చాలా అన్నావు, అది ఏ రూపంలో నీ కృప చూపుతావో తెలియదయ్యని ప్రార్థన చేసిన తర్వాత అన్నాడు, మమ్మీ నా వాగ్దానం నీకు గుర్తుందా? మన పిల్లల వాగ్దానాలు కూడా మనం కంటస్తామా? నోటెడ్ అయిపోవాలి. దేవుడి మన జీవితంలో ఆ కార్యాన్ని చేయాలంటే ఆ వాగ్దానాన్ని నెరవేర్పులకి తీసుకొని రావాలంటే ఈ రోజున పరిశుద్ధ ఆత్మ దేవుని సన్నిధిలో క్లిష్ట పరిస్థితులలో కష్ట సమయాలలో మన విశ్వాసములో మనము స్థిరమైన వ్యక్తులుగా ఉండాలి అంటే మొదటిగా మనం చేయవలసిన పని ఏంటయ్యా అంటే దేవుని వాక్యముపై ఆధారపడి స్థిరముగా నిలిచేవారముగా స్థిరపడి నిలవాలి. అంటే ప్రతిరోజు దేవుని వాక్యాన్ని వినాలి, తినాలి, చదవాలి, వాక్యాన్ని కంఠస్థము చేయాలి. మన దృష్టి దేవుని మీద ఉండాలి. రెండవదిగా మనం చేయవలసింది ఏంటంటే స్థిరమైన ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. స్థిరమైన ప్రార్థనా జీవితంలో నీ ప్రార్థనలో స్పష్టమైన సంభాషణ, నిశ్చయితో కూడిన సంభాషణ ఉండాలి. రెండవదిగా పరిశుద్ధ ఆత్మతో ప్రార్థన చేయాలి. మూడవదిగా దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాలి. 3 మీ ఆలోచన విధానాన్ని, మీరు ఒక విషయాన్ని చూసే దృష్టికోణాన్ని మార్చుకోవాలి. ఎలాగా? సమస్యలు కాదు గణపరచాల్సింది, దేవుణ్ణి గణపరచండి, కృతజ్ఞతను పాటించండి, కృతజ్ఞత అమరులుగా మాత్రము ఉండదు. మూడవదిగా కనిపించని దానిపై దృష్టి నిలపండి. ఎదుట ఉన్న సమస్యలు కాదు, ఈ సమస్య తర్వాత దేవుడు నీకు ఇవ్వబోయే విజయంపై నీవు దృష్టి నిలుపు. 4వదిగా సంఘం యొక్క ప్రార్థన సహాయాన్ని కోరుతూ ఒంటరిగా ఉండగా సమాజంలో కూడుతూ ఈ సమస్యల గురించి ఇతరులతో షేర్ చేసుకుని ఒకరి వరకు ఒకరు ప్రార్థించే వారుగా ఉండండి.
ఐదవదిగా మనం చేయాల్సింది, మనం ఆచరించవలసింది ఏంటంటే విధేయత. ఆజ్ఞలను అతిక్రమించని వారిగా పాటిద్దాం. రెండవదిగా అనవసరంగా వ్యర్థమైన మాటలతో మీరు సమయాన్ని ఇప్పటి వరకు ఎక్కడ గడిపారు? ఇప్పటి వరకు ఏ స్థలాల్లో మీరు వ్యర్థముగా 10 నిమిషాలు 10 గంటలు అయిన కథలను వారిగా ఉంటున్నారు. 5 నిమిషాల్లో అయిపోయే 10 గంటల తరబడి వ్యర్థముగా మాటలతో మీరు గడుపుతున్నారేమో. అనవసరమైన వాటితో మీ సమయాన్ని వ్యర్థము చేసుకోకుండా ప్రభు కొరకు వేచి ఉండండి. వేచి ఉన్న మీ జీవితాలు ఎక్కడ కూడా మీ విశ్వాసము తరిగిపోదు, అస్థిరమైపోదు. అలా అవ్వకుండా ఉండాలంటే కీర్తన గ్రంథంలో మనం మొదటిగా చదువుకున్నాం కదా, 16వ అధ్యాయము 8వ వచనము, సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు కనుక నీవు ఆయన యందు గురి నిలుపు. ఎన్నడూ కూడా కదల్చబడవు, ఎలాంటి పరిస్థితి కూడా నిన్ను ముంచివేయదు. నీ ఎదుట ఎన్ని భయంకరమైన క్లిష్ట పరిస్థితులు కూడా ప్రజలు వెళుతూ ఉన్నప్పటికీ కూడా పరిశుద్ధ ఆత్మదేవుడు అంట వాటన్నిటిలో నుంచి నీకు విడుదల నుంచి విజయాన్నిచ్చి కాపాడుతాడు. కాబట్టి దేనికి భయపడద్దు. సింహం అంటే గర్జిస్తుంది, ఆ గర్జింపుకి అన్ని భయపడతాయి, కానీ దాని పిల్లలు భయపడతాయా? భయపడవు. ఎందుకంటే సింహం పిల్లలు ఒకవేళ లేవుగా ఉంటాయేమో, సింహం పిల్లలకు లేవనేది ఉండదు, అది ఆహారంలో కొరతనేది ఉండదు. ఒకవేళ వాటికన్నా ఉంటుందేమో, కానీ యెహోవా యందు భయభక్తులు గల వారికి ఏ మేలు కూడా కొదువై ఉండదు. ఎక్కడ కూడా దేవుడు తక్కువ చేయడు. కాబట్టి మీ క్లిష్ట పరిస్థితుల్లో స్థిరమైన విశ్వాసాన్ని కాపాడుకుంటూ మన భక్తి జీవిత విధానాన్ని ముందుకి కొనసాగిద్దాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమె ప్రార్థన చేస్తుందాం. మోకరించగలిగిన వాళ్ళు మోకరించండి. హల్లెలూయా, హల్లెలూయా.